బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు తర్వాత నుంచి బండి భగీరథ్ పరారీలో ఉన్నారు. వారం రోజులైనా పోలీసులు పట్టుకోవడం లేదు. నిన్న పోలీసు విచారణకు సైతం భగీరథ్కి నోటీసులు ఇచ్చినా కూడా భగీరథ్ డుమ్మా కొట్టారు. కేసు కొట్టారని చెప్పి ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. భగీరథ్ పిటిషన్ పైన జస్టిస్ మాధవి బెంచ్ విచారణ జరపబోతోంది. అయితే బండి భగీరథ్ను పట్టుకునేందుకు 5 బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో 2 పోలీస్ టీమ్స్, హైదరాబాద్లో 2 పోలీస్ టీమ్స్ అండ్ కరీంనగర్లో మరోటి, మొత్తంగా 5 పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నిన్న విచారణకు కూడా రాలేదు. విచారణకు రాకుండా ఒక మెయిల్ ద్వారా తన రిప్లైని బండి భగీరథ్ పంపించారు. నేను చాలా ఫెడప్ అయిపోయి ఉన్నాను, చాలా ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఉన్నాయి, సో ఆ షెడ్యూల్లో భాగంగా నేను వాటిని అటెండ్ చేయాల్సి ఉంది కాబట్టి రాలేకపోతున్నాను అని చెప్పి భగీరథ్ అటు పేట్ బషీర్బాద్ పోలీసులకి ఆయన రిప్లై కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. సో బండి భగీరథ్ ఇచ్చేటువంటి ఈ రిప్లై చూస్తే చదువుకునే పిల్లగాడు, బీటెక్ చదువుతున్నాడు, అంత పెద్ద ఫెడప్ అయిపోయే అంశాలు ఏమున్నాయి, అంత పెద్దగా ఆయన సీరియస్గా నేను లేను అందుబాటులో, నేను పని మీద ఉన్నట్టుగా ఆయన రిప్లై ఇచ్చిన చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. నిజంగా ఈ కేసు ముందడుగు పడతారా, నిజంగా భగీరథ్ అరెస్ట్ చేస్తారా అనే ఒక అనుమానం అయితే కలుగుతోంది. సో ఆ మెయిల్ పంపించినటువంటి ఆ ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండి భగీరథ్ని ఎవరు దాచిపెడుతున్నారు, ఎందుకు పోలీసులను పట్టుకోలేకపోతున్నారు? సో ఒకసారి ఈ ఇష్యూ పైన బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ ఏం మాట్లాడారో చూద్దాం. మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పినాక నేనేం తప్పు చేయలే నాన్న, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా మేము ఫ్రెండ్స్ నానా, నేనేం తప్పు చేయలే, బయటకు వస్తాను, నిజాయితీగా ఉన్నామని చెప్పి బండి సంజయ్ కుమారుడు బండి సంజయ్ చెప్పాడంట. అంటే ఒప్పుకుంటున్నాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి తిరిగినామని బండి సంజయ్ కూడా ఒప్పుకుంటున్నాడు. సో మరి మీకు చెప్పిన మాట నిజంగానే నిజమైతే ఆ అమ్మాయి ఎందుకు బలవమరణానికి పాల్పడాల్సి వస్తుంది? ఆ అమ్మాయి ఎందుకు 1-2 సార్లు చనిపోయేందుకు ప్రయత్నం చేస్తుంది? సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా పోలీసులు తేల్చాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినా లేదు కేంద్ర మంత్రి అయినా వాళ్ళ దగ్గర కేవలం ఒక 5 ఏళ్ల పాటుగా పదవులు ఉంటాయి. ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఓటు హక్కుతో వాళ్ళు గెలిచి పదవులు అనుభవిస్తున్నారు తప్ప వాళ్లకు సైతం ఈ తీర్పులు ఇచ్చే అధికారం లేదు. ఇన్ఫ్యాక్ట్ కేవలం న్యాయస్థానాలకి పోలీసులు ఆధారాలు కనుగొనడానికి తప్ప ఇక్కడ ఎవరికి కూడా ఏ రకంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం. ఇన్ఫ్యాక్ట్ మీడియాగా మేము కూడా తీర్పులు ఇవ్వలేము, మన న్యాయ వ్యవస్థని చేతిలోకి తీసుకోలేము, చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకోలేము. సో బండి సంజయ్ చెప్తున్నట్టుగా ఈ మాటలు ఎవరు చెప్పాలి? ఇప్పుడు పోలీసులు చెప్పాలి. ఏమని? పాపం వాళ్ళు ఏం తెలియదు, వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు, అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది ఆ అబ్బాయి పైన అని చెప్పి పోలీసులు చెప్తే బండి సంజయ్ కొడుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఆయనను తప్పించి ఎక్కడ దాచిపెట్టి మరి పరాలో ఉన్నారని చెప్పి 5 రోజులైనా, ఇప్పుడు వారం రోజులు అవుతుంది, 5 టీములు దొరికినా పట్టుకోవడం లేదు. సో ఇప్పుడు కట్ చేస్తే ఈరోజు క్వాష్ పిటిషన్, కేసు కొట్టేయాలని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. సో మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి హైకోర్టు నుంచి నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. నారెడ్డి, హైకోర్టులో ఇప్పుడు ఏ సమయానికి విచారణ జరగబోతోంది, అప్డేట్స్ ఏంటి, ఈ విచారణ ఎటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది? ఇన్నారెడ్డి రైట్, ఒకసారి మళ్ళీ ఇన్నారెడ్డి వెళ్దాం. మనతో పాటుగా ఆర్టీవీ లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత సుమిత్రానంద్ గారు అండ్ కాంగ్రెస్ నుంచి ఇంద్రా శోభన్ గారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. అధికార కాంగ్రెస్ పార్టీ పైన కూడా అనేక రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి ఏదో కాపాడుతున్నాడని, అటు బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారని, భగీరథ్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తుందని. సో సహజంగా డెఫినెట్గా పోక్సో కేసులో ఒకసారి కేసు నమోదైన తర్వాత నిందితుని అదుపులోకి తీసుకున్న తర్వాత తదుపరిగా క్వాష్ వేస్తారా, బెయిల్ వేస్తారా, ఆ తర్వాత సంగతి. కానీ నాకు తెలిసి బహుశా తెలంగాణ చరిత్రలోనే ఒక పోక్సో కేసు మీద మొదటిసారిగా సిట్టు వేశారు. సో ఇది కేంద్ర మంత్రి కొడుకు అని చెప్పి సిట్టు వేశారా? ఇంద్రా శోభన్ గారు ఏం చెప్తారు? ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది, అందుకే సిట్టు వేశారా? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి మనకు, మీకు, అలాగే ఆర్టీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ తమి. సో ఇక్కడ జరిగినటువంటి పూర్వపరాలు పూర్తిగా మనము పరిశీలనలో కనుక తీసుకున్నట్లయితే వచ్చినటువంటి కథనాల నేపథ్యం అయి ఉండొచ్చు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి లీకేజ్ లో పంపించినటువంటి విజువల్స్ అయి ఉండొచ్చు, వీటన్నింటి దృష్ట్యా కనుక గమనిస్తే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఒకరి వైపే తప్పు ఉన్నట్టుగా అయితే అనిపించలేదు. ఇద్దరి యొక్క ద్వారా తప్పు జరిగింది అని అనిపిస్తుంది. ఆ తప్పు అది ఫిజికల్ గా తప్పు జరిగిందా, జస్ట్ ఎందుకంటే ఇద్దరు వైపు అనేది ఒక అమ్మాయి కనుక మేజర్, ఇంకా అమ్మాయి మేజర్ కన్ఫర్మ్ కాలేదు.
ఆ అమ్మాయి మేజర్ అని కన్ఫర్మ్ కాలేదు కాబట్టి అది యాక్సెప్ట్ చేయను. మనోజ్ ఐ టెల్ యూ డెఫినెట్లీ మీరు ఎందుకు తొందరపడుతున్నారు నేను చెప్తాను కదా మీకు. ఇప్పుడు ఇక్కడ దీంట్లో అక్టోబర్ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఏముంది, అక్టోబర్ మంత్ లో ఇలా నా పైన ఫిజికల్ గా తను ఇలా చేసే ప్రయత్నం చేశారు అని రాసింది. తర్వాత నవంబర్ ఒకసారి ఫామ్ హౌస్ లో, డిసెంబర్ ఒకసారి ఫామ్ హౌస్ లో అని రాయబడ్డది. సో ఇప్పుడు నిజంగానే అయితే నాకు నీతో కలిసి జర్నీ చేయాలని నాకు ఇష్టం లేకపోతే నెక్స్ట్ టైం థర్డ్ టైం నేను మళ్ళీ జర్నీ చేస్తానా? చెయ్యాలి కదా. సో నువ్వు వెళ్ళింది నీ ఇంటికి వచ్చి నీ పైన హరాస్ చేసినట్టుగా ఏం రాయలేదు మీరు. అందులో ఏం రాశారు, ఫామ్ హౌస్ కి వెళ్ళినట్టుగా రాశారు. ఫిజికల్ గా ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి అయితే తనకు తాను వెళ్ళగలుగుతుంది, లేదా తను వచ్చి అయ్యి ఉండొచ్చేమో. బట్ కానీ ఇక్కడ అమ్మాయి ఎక్కడా కూడా నన్ను కిడ్నాప్ చేసినట్టు కానీ లైక్ అట్లా ఎక్కడా అమ్మాయి మెన్షన్ చేయలే. నేను ఏమంటా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ గా కలిసి వాళ్ళు ఆ వచ్చిన విజువల్స్ కూడా మీరు గమనిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనతో బాగున్నట్టుగా. ఇప్పుడు ఆ విజువల్ మనం కన్ఫర్మ్ చేస్తామా? ఆ విజువల్ అనేది ఇప్పుడు అధికారికంగా పోలీసు విడుదల చేసింది కాదు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అది కూడా బీజేపీకి సపోర్ట్ గా, సారీ బీజేపీ కూడా కాదు, బండి సంజయ్ కి అనుకూలంగా ఉన్నటువంటి సపోర్టివ్ సోషల్ మీడియాలో మాత్రమే ఆ వీడియో. చెప్తా మీకు మనోజ్ వినండి, ఇప్పుడు మీరు ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నారు. మనం వన్ సైడ్ జడ్జ్ చేయడం కాదు. ఇప్పుడు వన్ సైడ్ కాదు, వన్ సైడ్ గా ఏం లేదు, అక్కడ జరుగుతుంది మనం తీసుకోలేము అని అంటున్నా అంతే. నేనేమంటున్నా, మీరైనా నేనైనా మాట్లాడే సోకాళ్ళు అందరూ కూడా వచ్చిన కంప్లైంట్ వచ్చిన విజువల్స్ ను బట్టే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు కూడా దీన్ని ఎవరు సాక్షిగా చూడలేదు, ఎవరికి కూడా పోలీసుల నుంచి కూడా ఎలాంటిది ఇప్పటివరకు మనకి బయటకి రాలేదు. పోనీ ఆ అమ్మాయి బయటకు వచ్చి ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఎక్కడ చేయలేదు, వాళ్ళ పేరెంట్స్ చేయలేదు, అమ్మాయి కూడా ఓపెన్ స్టేట్మెంట్ చేయలేదు, మనకి ఎక్కడ లైవ్ స్టేట్మెంట్స్ లేవు. కాబట్టి కనబడ్డదాన్ని మాత్రమే మనము ఊహించి మాట్లాడుతున్నాం ఇక్కడ. కాబట్టి జరిగినటువంటి దాంట్లో ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి తన కొడుకు పైన ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా అంటే చట్టాలను కాపాడుతాను చెప్పినటువంటి బండి సంజయ్ దీనిని 100% తన కొడుకు తప్పు లేదు, నేను తప్పు చేయలే నాన్న, కలిసే ఉన్నానని చెప్పినని తను చెప్పారు. ఇందాక ఆ విజువల్ మనం విన్నున్నాం. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా పోలీసులకి పరారీలో ఉన్నారు, దాన్ని వస్తారు, నాకు ఇవాళ కొంచెం అవకాశం ఇవ్వండి, నేను రేపు వచ్చి హాజరవుతాను, ఇలాంటిదంతా చేస్తే అదేమవుతుందంటే స్వయంకృత అపరాధం అవుతుంది. తప్పు చేసావా చెయ్యలేదా అది ఈ విచారణలో తేలుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అదే ఇంద్రశోభన్ గారు, నేను ఏమంటున్నానంటే జనరల్ గా గతంలో చాలా కేసులు అయినాయి, పోక్సో కేసులు చాలా కేసులు నమోదైనాయి. స్వయంగా బండి సంజయ్ గారే ఒకానొక సందర్భంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేసిన ఒక పోక్సో కేసు విషయంలో మనం అమ్మాయిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి, ఆ నిందితుల పేరు తెలుసు, నిందితుల వివరాలు తెలుసు కాబట్టి అరెస్ట్ చేయాలి అని మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు పోక్సో కేసు విషయంలో నా స్ట్రైట్ క్వశ్చన్, అక్కడ నిజంగా మీరు అంటున్నట్టుగా రేపటి రోజున భగీరథ అరెస్ట్ అవుతారా, భగీరథ వైపు న్యాయం ఉందా, అమ్మాయి వైపు న్యాయం ఉందా, ఏంది ఏం కథ అనేది పోలీసులు సేకరించిన ఆధారాలు న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి విచారణ బట్టే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ కేసులోనే సిట్టు వేయాల్సి వచ్చింది ఈ ప్రభుత్వము? ఎందుకు ఒక స్పెషల్ టీమ్ ని ఈ కేసులో మాత్రమే వేశారు? వేరే కేసులకి ఈ కేసుకి తేడా ఏంటి? కేవలం బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు అనేటువంటి తేడా మాత్రమేనా? సారీ, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు అని అంటే డిపార్ట్మెంట్ లో తన పైన ఫోక్సో తీసుకునేటప్పటికి కూడా కొంత ప్రాథమిక సమాచారం మేరకే జరిగి ఉంటుంది. దాంతో భాగంగా ఏమిటంటే తను ఒక హోమ్ మినిస్టర్ కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఒకవేళ తొందరపడి ఏదైనా నిర్ణయం అంటే ఇప్పుడు తను ఒక హై ప్రొఫైల్ కేసులో ఉన్నారు కాబట్టి సిట్ వేయాల్సి వచ్చింది. మీ దగ్గరనే మళ్ళీ వస్తాను, ఒకసారి హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది. కంప్లీట్ మనోజ్ నాకు కంప్లీట్ చేసినాక నువ్వు మళ్ళీ తీసుకో. నేనేమంటున్నంటే ఇక్కడ నిజంగానే ఏదైనా జరగకూడని జరిగి ఉంటే ఇప్పుడు ఒకవేళ దాని తర్వాత జరిగేదానికి అసత్యము సత్యమైన, సత్యము అసత్యమైన ఇది మనం అంతా తేరుకునే వరకు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది సమాజంలోకి. కాబట్టి దానికి అప్పుడు బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతున్నా. రెండో విషయం, ఆ అమ్మాయి ఫోటోలు ఓపెన్ గా మొత్తం అంతా బీఆర్ఎస్ బ్యాచ్ కు సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా పెట్టినారు ఓపెన్ గా, ఎక్కడ కూడా బ్లర్ కూడా చేయాల. సో మరి అలాంటప్పుడు మరి వాళ్ళకి ఏ నైతికత బాధ్యత ఉందంత అనుకుందాము. ఒక అమ్మాయి బ్లేమ్ చేసే ముందు, ఒక అమ్మాయి యొక్క లైఫ్ ని సమాజం ముందు పెట్టే ముందు తన పేరెంట్స్ గానీ తనని గానీ ఏ రకంగా పెడతారు అట్లాగని అడుగుతున్నాను నేను. ఆ మాత్రం సోయిసప్పు లేదా కేటీఆర్ ట్రైనింగ్ లో ఏం నడుస్తుందని అడుగుతున్నాను. సో నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లేదు. ఇక్కడ అందరి మీద కేసులు పెట్టండి. మైనర్ అమ్మాయి ఫోటోలు లీక్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో బాధ్యులు చేయాల్సిందే. చట్టం అదే చెప్తోంది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా అదే చెప్తూ ఉన్నాయి. బట్ సిట్ వేయడానికి కారణం మాత్రం ఒక హై ప్రొఫైల్ కేసు అనేది మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు, అంతేనా? ఇప్పుడు
ఇప్పుడు మీరు వినాలి పూర్తిగా నేను చెప్పేది, మీరు వన్ సైడ్ లో చెప్పొద్దు అంటున్నాను నేను. హై ప్రొఫైల్ కు ఒకటైతే, రెండవది ఏంటంటే జరిగినటువంటి దాంట్లో కొంత కాన్స్పరీ కనబడుతుంది కాబట్టి దీనిని ఒక సిట్ వేసినప్పుడు సిన్సియర్ గా ఆ జాబ్ వర్క్ అన్నది సక్సెస్ గా రిజల్ట్ బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే సిట్ చేస్తారు తప్ప టైం పాస్ కోసం సిట్ అయ్యారు, ఎవరినో ప్రొటెక్ట్ చేయడం కోసం సిట్ అయ్యారు అన్నది గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నారు. కానీ గతంలో చాలా కేసులు మీరు కూడా ఫైట్ చేశారు, మీరు ఒక ఉద్యమకారిని, మీరు కూడా చాలా కేసులో ఫైట్ చేశారు, తెలంగాణ ఉద్యమం నుంచి చాలా మూమెంట్స్ లో మీరు ఉన్నారు. కానీ అప్పుడు ఎప్పుడు సిట్ లేదు కదా, ఇప్పుడు వచ్చిందంటేనే అనుమానం కలుగుతోంది. ఇక్కడ ఇప్పుడు 1 వీక్ అవుతుంది. ఇప్పుడు మీకు చెప్తా నేను ఏమంటే, గత ప్రభుత్వంలో దిశ ఇన్సిడెంట్ అయినా, చైత్ర ఇన్సిడెంట్ అయినా, ఒక వరంగల్ ఇన్సిడెంట్ అయినా, హైదరాబాద్ నడిబొట్టిన ఇన్సిడెంట్ అయినా ఎన్నడూ కూడా ఇమీడియట్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు వాళ్ళు స్పందన లేదండి. మాలాంటి వాళ్ళము అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా మేము మాట్లాడితేనే కొట్లాడితేనో వాళ్ళు తీసుకున్నారు తప్ప దీన్ని ఎప్పుడు సీరియస్ వాళ్ళు చేయలేదు. బట్ ఈ గవర్నమెంట్ లో ఇమీడియట్ గా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే తీసుకున్నారు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి గారు వచ్చినారు కాబట్టి ఆ రద్దీలో జరగలేదు. మర్నాడు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు పిలిచి చెప్పినారు, ఇమ్మీడియట్ గా సిట్ వేసి ఎంక్వైరీ చేయమని చెప్పినారు. ఇక్కడ మా పొరపచ్చులు ఎక్కడున్నాయో చెప్పండి. తదుపరి నెక్స్ట్ ఎటువంటి కేసులైనా కాంగ్రెస్ గవర్నమెంట్ సిట్ వేసి విచారించిన తర్వాత తప్పొప్పులు చూసిన తర్వాత కేసు ముందుకెళ్తుంది. తమ్ముడు కేసును బట్టి ఉంటది, సిట్ వేయాలా స్టాండ్ వేయాలా అన్నది కేసును బట్టి ఉంటది తప్ప అందరికీ సిట్ వేసుకుంటా పోతాడు. ఒక్కసారి నేను హైకోర్టులో విచారణ జరుగుతోంది, ఒక్కసారి మా ప్రతినిధి దగ్గరికి వెళ్తాను. ఇన్నారెడ్డి గారు, ఇన్నారెడ్డి వినిపిస్తోందా? రైట్, ఏంటి సిచ్యువేషన్ అండి? హైకోర్టు దగ్గర ఏ టైంకి విచారణ జరగబోతోంది, ఎటువంటి విచారణ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, క్వాష్ కు ముందుకు వెళ్ళారు, సో ఎలా ఉండబోతోంది ఈరోజు? మనోజ్ గమనించవచ్చు, ఈరోజు బండి భగీరథ సంబంధించి బెయిల్ పిటిషన్ మీద ప్రస్తుతం అయితే మాత్రం మరి కాసేపట్లో కోర్టు నెంబర్ 10 విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం 11వ కేసు 28వ కేసు బండి భగీరథ కేసు బెంచ్ మీదకి వచ్చే అవకాశం నేపథ్యంలో మరో గంటన్నరలో బెంచ్ మీదకి వచ్చి విచారణ మొదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పోలీసులు నిన్న నోటీసులు జారీ చేసిన క్రమంలో విచారణ హాజరు కాకుండా 4:30 గంటలకు నోటీస్ అని చెప్పి పంపించి, మెయిల్ ఒకటి పంపించాము, నోటీస్ ఒకటి పంపించామని చెప్పని సోషల్ మీడియాలో వస్తున్న పేపర్కు సంబంధించిన వ్యవహారంలో, అలాగనే ఈరోజు బెంచ్ మీదకి వస్తుంది కాబట్టి ఇది కావాలని చెప్పిన ఎస్కేప్ అయ్యేందుకే 15వ తారీఖున హాజరవుతా అని చెప్పడం అనేది జరిగిందన్న అన్ని విషయాల మీద కూడా బెంచ్ ముందు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మనం ఇంకో విషయం కూడా గమనించాలి. ఇంత జరుగుతున్న అంటే బండి భగీరథను సేవించడానికి సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోలు రివీల్ చేస్తున్నారు, అమ్మాయి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ ఫోటోలు రివీల్ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా తీవ్రమైన నేరం. ఇప్పటికే దీంట్లో డీజీపీ కంపల్సరీగా కన్సిడర్ చేయాలనేది పోలీసులకు ఏమి ఉండదు. బికాజ్ ఆయన చెప్పిన దాంట్లో కూడా నేను ఆ లెటర్ కూడా చూశాను. సో ఐఎమ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్, ఇంత షార్ట్ పీరియడ్లో అటెండ్ కాలేను అని ఒక మాట, ఆ తర్వాత ఈ షార్ట్ పీరియడ్లో నేను ఆల్రెడీ వేరే దాని ఇన్కన్వీనియన్స్గా ఉన్నానని చెప్పి ఇంకో మాట, 2 డేస్లో అటెండ్ అవుతానని చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు 5 టీములు రంగంలోకి దిగాయి కదా, 5 టీములు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి? డీసీపీ రిత్రాజ్ ఇప్పటివరకు ఏం కనుగొన్నారు బండి భగీరథ విషయంలో? ఎందుకంటే ఆ పోక్సో కేసు మాత్రం చాలా స్ట్రిక్ట్ అయింది. తన అమ్మాయిని విచారించిన తర్వాత ఇంకో సెక్షన్ యాడ్ చేసి మరి దాన్ని మరింత బలపరిచారు పోక్సో కేసుని. కానీ రిజల్ట్ లేదు. బండి భగీరథ ఎక్కడున్నారో దానిపైన పోలీసులు ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? సో మనకు అందున్న సమాచారం ప్రకారం ఐపీఎస్ లేడీ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ కేసు నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా కీలకమైన అంశాలను కూడా ఇప్పటికే దీని మీద వర్కౌట్ చేస్తున్న పరిస్థితి. 5 టీములకు సంబంధించి మనకు అంటే 5 టీములు ఫామ్ చేశాము, సెర్చ్ చేస్తామని చెప్పినప్పుడు కూడా మనకు అందున్న సమాచారం ప్రకారం పోలీస్ ట్రాక్లోనే బండి భగీరథ ఉన్నాడు, అతను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఎవరితో ఉన్నాడు అన్న అన్ని విషయాలు కూడా తెలుసని చెప్పి సమాచారం తెలుస్తూ ఉంది. ఎటు ఈరోజు వెకేషన్ బెంచ్ మీదకి వస్తుంది కాబట్టి ఏదైనా సరే ఒకవేళ కనుక హడావుడి కనుక అరెస్ట్ చేస్తే కోర్టు ముందు చెప్పే అవకాశం ఉంది. అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరమే ఉంది, ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న అంశం కదా అని చెప్పేసి కూడా కొన్ని లీగల్ పాయింట్ లాగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే పోలీస్ యంత్రాంగం అలాగనే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగనే చాలా పర్ఫెక్ట్ లైన్లో పోతూ ఉన్నారు. ఇది సెన్సిటివ్ కేసు, అందులో బండి సంజయ్ నేతను హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి ఎక్కడ కూడా ఎలాంటి డీవియేషన్ ఉండే అవకాశం లేకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈరోజు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత చాలా అంశాలను కూడా పోలీసులు జడ్జి ముందు పెట్టే అవకాశం ఉంది. ఇతన్ని కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాధారాలు తారుమారే అవకాశం ఉంది. కారణం నెంబర్ 1, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. కారణం నెంబర్ 2, ఎప్పుడైతే ఈ కేసు నమోదైందో
సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు రివీల్ చేశారు, Right. ఆమె మీద యాంటీగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, రకరకాల అంశాలన్నీ వస్తాయి కాబట్టి బెయిల్ ఇవ్వకూడదని చెప్పని గట్టిగా పోలీసులు అప్పో చేసే అవకాశం కల్పిస్తూ ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో ఒకసారి బీఆర్ఎస్ వర్షం కూడా తెలుసుకున్నాం. సుమిత్రానంద్ గారు, సో కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ గారు మాట్లాడిన మాటలు విన్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ బీఆర్ఎస్ బ్యాచే ఆ అమ్మాయి అండ్ తల్లిదండ్రుల ఫోటోలు లీక్ చేస్తోంది, అంత ఇంకిత జ్ఞానం లేకుండా ఉన్నారా కేటీఆర్? ఇదొక క్వశ్చన్. తర్వాత అసలు ఆ అమ్మాయి విషయంలో సిటీ ఎందుకు ఏర్పాటు చేశారంటే కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తాం, గత ప్రభుత్వంలో ఈ రకంగా ఉండకపోయేది, సో మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ అరెస్ట్ చేస్తాం, డెఫినెట్గా చట్టరీత్యా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. మీ వర్షన్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. శోభన్ గారికి, మ్యూట్. ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్తే, జై తెలంగాణ. రైట్. బాధిత బాలికకు సంబంధించినటువంటి ఎలాంటి ఫోటోలు గాని అది గాని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రాలేవండి. దీనికి సంబంధించి ఈ బీజేపీ కౌన్సిలర్స్ గాని, కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు తదితరులు కొన్ని ఛానళ్ళు బండి సంజయ్ గారికి ఫేవర్ గా ఉన్నటువంటి ఛానళ్ళు వాళ్ళ కుటుంబంలో స్నేహం ఉన్నది, వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా కలిసిపోయిండు, వాళ్ళ కుటుంబమే అతన్ని స్వాగతించింది, అతన్ని కలుపుకున్నది అనేటువంటి తీరు ప్రచారం చేయడానికి కుటుంబం ఇందాక ఇందిరా శోభన్ గారు తప్పుపట్టారు కదా, ఆ అమ్మాయి తప్పున్నది, ఆ పేరెంట్స్ తప్పున్నదని తప్పుపట్టారు కదా, ఆ ప్రచారం చేయించడానికి వాళ్ళు వాడుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏవి బండి సాయి భగీరథ తన ఫోన్ లో ఉన్నటువంటి బయట పెడితేనే కదా మా దగ్గర ఎక్కడియండి, ఏవి మిగతా అమ్మాయిలతో అతడు ఏదైతే ర్యాగింగ్ చేస్తూ తోటి విద్యార్థులను గాని ఇంకా జూనియర్లను గాని ఎడాపెడా వాయించి కొట్టి రౌడీయిజం గుండాయిజం చెలాయించిండో అట్లాంటివి, తన బలుపును ప్రదర్శించిండో అట్లాంటివి ఆయన ఇట్లాంటి వాడని చెప్పడానికి ఎవరైనా వాడి ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియానే కాదండి, సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అవి వాడిండు. ఇంకోవైపు సుమిత్ర గారు సరే వీడియోలకు సంబంధించి ఇక్కడ ఎవరైనా లీక్ చేసినా బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇంకెవరైనా ఉన్నా బీజేపీని ఎవరున్నా కూడా డెఫినెట్ గా దే షుడ్ బి పనిష్డ్. ఎందుకంటే మైనర్ అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి అది ఎవరైనా సరే పోలీసు ఎంత నిఘా పెట్టిన వాటిపైన పోలీసు ఎంత మేరకు పర్యవేక్షిస్తుందో చూద్దాం. బట్ సిటీ ఏర్పాటు పైన నేను క్వశ్చన్ చేసినప్పుడు మేము పారదర్శకంగా విచారణ చేయాలి కాబట్టి సిట్ని ఏర్పాటు చేసామంట. మీరేమో సిటీ ఏర్పాటుని బీఆర్ఎస్ పార్టీ నేతలు మీరు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా తాత్సారం చేయడము, రేవంత్ రెడ్డి సంజయ్ కలిసిపోయారని మీరు ఆరోపణ చేస్తున్నారు. కానీ మాకు నిజాయితీగా విచారణ ముందుకెళ్ళాలి కాబట్టి సిట్ ఏర్పాటు చేస్తామనేది కాంగ్రెస్ వర్షన్. సిట్ ఏర్పాటు చేయడం అంటేనే నీరు గార్చే ప్రయత్నం చేయడం అనేటువంటిది సమాజంలోకి, తెలంగాణలోకి, దేశవ్యాప్తంగా ఒక మెసేజ్ పోయిందండి. వెంటనే చర్య తీసుకోకుండా ఒక కేంద్ర సహాయ మంత్రి, అది హోంశాఖ సహాయ మంత్రి గారి కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడు, మరి 5 టీములు మీరే చెప్పారు 5 టీములు గాలిస్తున్నప్పటికీ ఇంకా కూడా దొరకనటువంటి పరిస్థితి, ఆయన ఆచూకీ లభించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సందర్భంలో ఆ అమ్మాయి వైపు నుంచి అమ్మాయి ఎందుకు ఇందాక తను చెప్పింది అమ్మాయి ఎందుకు కలిసి తిరిగింది అది అంటే జనవరి వరకు ఇద్దరు బాగానే ఉన్నారు, జనవరి తర్వాత బ్రేకప్ మా ఇంట్లో తెలిసింది, మనం ఇక విడిపోదామని చెప్పిండు. పాపం మా అమ్మాయి తట్టుకోలేక 2 సార్లు ఆత్మహత్య యత్నం కూడా చేసింది. అయినా వాళ్ళు ఆ అమ్మాయికి సర్ది చెప్పుకొని కౌన్సిలింగ్ ఇప్పించుకొని ఆమెను దారిలోకి తెచ్చుకుంటున్నటువంటి క్రమంలో ఈ బండి సాయి భగీరథ మళ్ళీ ఆమె ఫోటోల్ని తన ఫ్రెండ్స్ కి వాళ్ళకు వీళ్ళకు షేర్ చేయడం, అది అమ్మాయి దాకా తేలడం. మరి ఇట్లయితే ఇబ్బంది ఏ రకంగా ఇన్ని ఆపాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మరి కానీ ఇద్దరి వైపు తప్పు ఉంది అంటున్నారు. ఇద్దరి వైపు తప్పు ఉంది. ఆ అమ్మాయి వెళ్తుంది, ఆ అమ్మాయితో పాటుగా ఉన్న ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్ళిందని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోంది. ఒకటి నేను చెప్పదలుచుకున్నానండి మనోజ్ గారు, ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా ఇష్టపడిన ఆ అమ్మాయి నిజంగా అసలు ఈయన ఏదైతే కేసు పెట్టిండో హనీ ట్రాప్ దాంట్లో ఒప్పుకున్నట్టు మాకు సంబంధం ఉన్నది, నేను గుళ్ళు గోపురాలు తిరిగినా అని ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు కదా. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకొని ఆమెతో కాపురం చేసిన చట్టరీత్యా సాయి భగీరథ నేరస్తుడే, నిందితుడే. మరి ఇదెందుకు ఉండొద్దు? కనీస పరిజ్ఞానం ఇదెందుకు ఉండొద్దు? ఎందుకు అమ్మాయి కుటుంబాన్ని బ్లేమ్ చేయాలని చూస్తారు? ఆ అమ్మాయి కుటుంబాన్ని బజార్న పెట్టాలని చూస్తున్నది ఇలా బీజేపీ, బండి సంజయ్ అనుకూల మీడియా, అలాగే కాంగ్రెస్ కూడానండి. కాంగ్రెస్ కూడా అమ్మాయి కుటుంబాన్ని జనవరి వరకు కలిసి ఉన్నారు, బానే ఉంది. తర్వాత వాళ్ళు రైట్, ఒక్కసారి మీ దగ్గర మళ్ళీ వస్తాను. సిగ్నల్ ఇంటరప్షన్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సుమిత్ర గారు మీ దగ్గర మళ్ళీ వస్తాను. కంక్లూడ్ చేయండి. ఇది కంక్లూడ్ ఒక్క నిమిషం.
అయితే దీన్ని మరి నిర్మల్లో ఆమె మీద కేసు పెట్టిస్తారు. మళ్ళా వీళ్ళు ఒక సోషల్ మీడియా ఎవరైతే లాయర్ ఉన్నారో ఆయన అప్రోచ్ అయితే ఆయన అటు చెప్పేసిండు బండి సంజయ్ గారు వెంటనే తేరుకొని నిర్మల్లో ఈ అమ్మాయి ఇట్లాంటిదని వాళ్ళ స్నేహితుడితో బండి భగీరథతో కేసు పెట్టించారు. ఇట్లా జరుగుతున్నప్పుడు ఏంటని సంగప్పని మధ్యవర్తిత్వం, ఆయన బెదిరింపులు, బండి సంజయ్ గారి బెదిరింపులు, వీటన్నిటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ కు ఆ కుటుంబం రావాల్సి వచ్చింది. లేదంటే ఎవరు బతుకు వాళ్ళు బతికేది వాళ్ళు. అసలు ఆ అబ్బాయి జోలికి పోయేది కాదు, బండి భగీరథ జోలికి పోయేది కాదు. మోసగించాడు, తల్లిదండ్రులను కూడా మోసగించాడు, చీట్ చేసిండు బండి సాయి భగీరథ. అమ్మాయిని ఒక్కదాన్నే కాదు నమ్మించి ఆ అమ్మాయితో కుటుంబంతో స్నేహం చేసి ఆ కుటుంబాన్ని కూడా మోసగించిండు. అటువంటి మోసగాడు ఈయన బండి సాయి భగీరథ. ఆయన్ని వెనకేసుకు రావడం, ఆ కుటుంబాన్ని, ఆడపిల్ల కన్న కుటుంబాన్ని మరి ఎవరు వెనకేసుకొచ్చేది ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎస్, బీజేపీ కాంగ్రెస్ స్పష్టంగా కనబడుతుంది కదా. ఆమె ఇష్టంతోనే ఫామ్ హౌస్ కి ఎట్లా పంపించిండ్రు, అటు ఎట్లా పంపించారు, ఇటు ఎట్లా పంపించారు, తిరుపతి ఎందుకు తీసుకుపోయినరు, అన్నవరం ఎందుకు తీసుకుపోయినరు, ఆ కుటుంబంలో ఎందుకు కలుపుకున్నారు. ముందు నేరస్తుడని, నిందితుడని, మోసగాడని నుదుటి మీద మన రాసుండేనా? నమ్ముతారు కదా, ఎవరైనా నమ్ముతారు కదా. ఆ స్థాయి చేయి కోసుకున్నాడటండి ఓ దఫాలో. కానీ 5 రోజులైనా, నిజంగానే 5 రోజులైనా ఇప్పటివరకు, అంటే వారం రోజులు అవుతుంది, 5 టీములు పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేదు. 8th మే రోజు కంప్లైంట్ రిజిస్టర్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ 14th. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? తెలంగాణ పోలీసులు నిజంగానే హ్యాట్స్ ఆఫ్ నెంబర్ 1 పోలీసింగ్ అని అనుకున్నాము. ఇప్పుడు బండి సాయి భగీరథ పేరు మీద ఈ కేసు మీద తెలంగాణ పోలీసు పైన మచ్చబడుతోందా? 100% అండి. తెలంగాణ మరి రాష్ట్ర హోంశాఖ తన దగ్గరనే పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన కొడుకును వెనుకేసుకోవడంలో ఆయన మీద, ఆయన మరి బీజేపీ మీద, కాంగ్రెస్ మీద తీవ్రమైన ఒక్క నేరస్తుడి వల్ల, ఒక్క నిందితుడి వల్ల 2 జాతీయ పార్టీల మీద మచ్చబడుతుంది పోలీసు శాఖ. మరి పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి ఇది ఉండే తెలంగాణ సాధ్యమైనప్పుడు, తెలంగాణ కేసీఆర్ గారి పాలనలో అది కూడా పోయింది. ఇప్పుడు ఒక్కడి కారణంగా ఇంత వ్యవస్థకి ఇంత మచ్చ తెచ్చినటువంటి జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాయి. జడ్జిమెంట్ ఏం రాబోతున్నది? గోపాల్ శర్మ గారు ఒకసారి స్క్రీన్ రొటేషన్ చేసుకోరా. గోపాల్ శర్మ గారు, ప్లీజ్ కనెక్ట్ మై ఆడియో. గోపాల్ శర్మ గారు ఒకసారి స్క్రీన్ రొటేషన్ చేసుకోరా. అంటే ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఇంద్రశోభన్ గారు ప్లీజ్. ఆవు కథ స్టోరీలు చెప్పడము బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎందుకు అనంటే ఏ క్వశ్చన్ అడిగినా ఒకటే ఆన్సర్ లెక్క. కాంగ్రెస్ నానాలి, పోలీసు వాళ్ళని తిట్టాలి, ఇదే ముచ్చట. నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను నా సోదరుని, తను కూడా ఒక మదర్. నేను ఏమంటున్నంటే, ఒక ఆడపిల్ల విషయానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు తనకి బాధ కలిగిందని పెట్టింది, ఓకే, దట్ ఈస్ డిఫరెంట్, నేను కాదనట్లే. కానీ ఆమెతో పాటు ఇంకా 2 ఆడపిల్లలను, సంబంధం లేని పిల్లలను కూడా చేర్చింది అందులో. ఆ పేరెంట్స్ ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఆలోచించండి. ఇవన్నీ వస్తాయి బయటకు. ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లే, ఇంకొంచెం టైం ఉంది దానికి. రెండో విషయం ఏంది అనంటే అక్టోబర్లో కలిసి మళ్ళీ నవంబర్ డిసెంబర్లో వెళ్ళిందంటే తను యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు తను సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. నేను ఎక్కడ ఎవరిని సపోర్ట్ చేయట్లే, జరిగిన విషయాన్ని మాత్రమే విశ్లేషణ చేసి తెలియజేస్తున్నా. మూడో విషయం ఏంటంటే, బీఆర్ఎస్లకు నిజంగానే ఆడబిడ్డల పట్ల, మహిళల పట్ల ఇంత ప్రేమ ఉంటే గతంలో జరిగిన కేసెస్ ఒక 2-3 మీకు గుర్తు చేస్తాను నేను. మా సోదరు చెప్పాలి, వాళ్ళు అధికారంలో ఉన్న సందర్భంలో పబ్బు కేసు అయింది. పబ్బులో ఒక మైనర్ బాలిక, మహమ్మద్ అలీ ఉన్నాడు కదా, మాజీ డిప్యూటీ ఏమంటారు, ఆయన రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు, హోమ్ మినిస్టర్ కూడా, ఆయన అంటే మన డిప్యూటీ సీఎం కూడా పనిచేస్తున్నాడు. ఆయన హోంమంత్రి మహమ్మద్ అలీగా ఉన్నప్పుడు ఆయన మనుమడు పబ్బు కేసులో ఒక మైనార్టీ అమ్మాయిది కేసు అయితే ఏం చేస్తున్నారు ఆ కేసు విషయము, అప్పుడు కూడా మాట్లాడితే బాగుండే. రెండవది, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఒక ఆడపిల్ల అసలు తిరిగి చక్కర్లు కొట్టి అలసిపోయింది, అప్పుడు స్పందిస్తే బాగుండే. అట్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య, ఒక సర్పంచ్ అమ్మాయి పేరు ఏం పేరు, మన తను నవ్య అనుకుంటా, ఆ నవ్య కేసు కూడా మాట్లాడితే బాగుండే వీళ్ళు. 4వ విషయము, ఇంకోటి హుజూరాబాద్ ఉప ఎన్నికలో అలా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇట్లా అరాచకం చేస్తున్న కంప్లైంట్ వేస్తే దానిపైన స్పందన లేదు. వనమ వెంకటేశ్వరరావు తన పుణ్యాన, తన కొడుకు పుణ్యాన ఒక ఫ్యామిలీ అంతా అవంటారు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరి ఏమైంది ఆ రోజు? ఎందుకు మాట్లాడలే వీళ్ళంట్లో మాట్లాడాలి కదా. నిజంగానే వాళ్ళకి మస్తు ప్రేమ ఉంది, ఆడబిడ్డల రక్షణే వాళ్ళ రక్షణ లెక్క ఫీల్ అవుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. తప్పు చేశారు, ప్రజలు పక్కన పెట్టారు అనే విషయంలో. కానీ వాళ్ళతో మీరు పోలిక పోల్చుకుంటారా? ఆ పోలిక కరెక్టే అనుకుంటున్నా. నేను మా పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను తెలియజేస్తున్నా.
తప్పు చేసిన వాడు శిక్షకు అర్హుడు కావాల్సిందే. బండి సంజయ్ బాధ్యత పొజిషన్ లో ఉన్నారు కాబట్టి సంజయ్ నీ కొడుకుని తీసుకొచ్చి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోమని డిమాండ్ చేస్తున్నాం. నేను 3-4 రోజుల నుంచి ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేను 4 రోజులు ఇక్కడ నేను మార్పు లేదండి. మీ ఎవరిని ప్రొటెక్ట్ చేయట్లా. ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్, ఆడపిల్ల విషయం సంబంధించిన విషయం. ఆడపిల్ల పైన ఒకసారి మచ్చ పెడితే జీవితాంతం పోదది. అలాగే ఒక పొలిటీషియన్ కొడుకు ఆ పిల్లోడికి కూడా అది ఇబ్బందికరమైనటువంటి విషయమే. పలానాయన కొడుకు అని తండ్రి చేయని తప్పుకు కొడుకు ద్వారా వచ్చిన తప్పు. కానీ డెఫినెట్ గా బండి సంజయ్కే కాదు, ఇంద్రశోభన్ గారు చాలా వరకు పబ్లిక్ లో నుంచి మేము రెస్పాన్స్ తీసుకుంటున్నాం. కాల్స్ కూడా యాక్టివేట్ చేసాం. పీసీబీ ఆఫీసర్ కాల్స్ యాక్టివేట్ చేయండి. ఇక్కడ బండి సంజయ్ కుమారుడికో బండి సంజయ్కి మాత్రమే కాదు అగ్ని పరీక్ష, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కూడా అగ్ని పరీక్ష. బికాస్ ఇక్కడ ఫస్ట్ సారి సిట్ ఏర్పాటు చేసిన పబ్లిక్ నుంచి వచ్చే వాయిస్ చెప్తున్నా మీకు. నేను ఎక్కడ లేని సిట్ ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసిన ఒక క్వశ్చన్ వచ్చింది. అక్కడ ఆరోపణ ఎదుర్కొంటోంది కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే సిట్ ఏర్పాటు చేసిర్రా. పోక్సో కేసు నమోదైంది 8th మే రోజు. ఇక్కడ ఇవాళ 14th, ఆల్మోస్ట్ ఇన్ని రోజులు అవుతున్న కనీసం అరెస్ట్ లేదు, కనీసం ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లేదు. రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఎవరిని రండి ఇన్వెస్టిగేషన్ రండి అని చెప్పి ఒక నోటీసు 25 years అబ్బాయి, ఆ అబ్బాయికి నోటీసులు ఇచ్చి ఆ నోటీస్ ఎక్కడ ఇచ్చింది? నోటీస్ ఎక్కడ ఇచ్చింది? మళ్ళీ బండి సంజయ్ గారికి ఇవ్వలేదు, బండి సంజయ్ గారికి ఆ తల్లిదండ్రులకు ఇవ్వలేదు, మేనమామకి ఇచ్చొచ్చిరట నోటీస్. మనోజ్ నేనేమంటున్నా, జరిగినటువంటి వాటిలో ఉన్నటువంటి టెక్నికల్ గా అంశాలను బట్టే పోలీసు వాళ్ళు మూవ్ అవుతారు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఓవరాల్ గా మనం చాలా మాట్లాడతాం, కానీ అక్కడ ఉన్నటువంటి ఆధారాల బేస్ లోనే ప్రాథమిక సమాచారం మేరకే కేసు బిల్డ్ అవుతుంది అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు ఈ సమాజంలో. ఇక్కడ సిట్ ఎందుకు వచ్చింది, స్టాండ్ ఎందుకు రాలేదని మాట్లాడితే, సిట్టు రావడానికి ఇది ఒక కేసు యొక్క సెన్సిటివిటీని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కేర్ఫుల్ గా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది అన్నది ఇక్కడ తెలియజేయబడుతుంది తప్ప ఒకరిని ప్రొటెక్ట్ చేయడానికి కాదన్నది గమనించాలి. ఇక్కడ కేసు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారంటే పరారైనోని. నేను అందుకే అంటున్నా, బీజేపీ వాళ్ళు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా ఒక మైనారిటీ అమ్మాయినో మైనారిటీ అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని చేసేటప్పుడు ఇంతే పెద్ద ఎత్తున వాళ్ళు సీరియస్ గా మూవ్ అవుతారు కదా. మరి బీజేపీ కూడా ఈ సందర్భంలో స్పందించాలి. లవ్ జిహాదీ గురించి మాట్లాడేటువంటి సెన్సిటివిటీ అన్నారు. సెన్సిటివిటీ అంటే మైనర్ అమ్మాయిగా ఉంది కాబట్టి అన్ని కేసులు సెన్సిటివ్ కేసులే. మైనర్ అమ్మాయి ఉన్న ప్రతి కేసు సెన్సిటివ్ కేసే. తను మేజరా మైనరా ఒకటి చెప్తాను, మేజరా మైనరా ఏంటి అనే దాన్ని కూడా రకరకాలుగా ఉంది. నేను ఆశ్చర్యంలో పొద్దుగాల ఒక దగ్గర వ్యక్తితో నేను మాట్లాడితే నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే, సుమిత్ర గారు, రితిరాజు గారు, అరే ఉన్నవమ్మా నువ్వు విను, ఫస్ట్ ఆవుకథ బంద్ చేయి, వినండి. వినకుండా ఆవుకథ మాట్లాడితే ఎట్లా? వినండమ్మా. అరే మనం రితిరాజు గారు మార్చిదని ఆరోపణ చేస్తున్నారు. మాట్లాడితే ఎట్లా? రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక మదర్ లాగా ఆలోచించి మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడితే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటది. ఆల్రెడీ బీఆర్ఎస్ సోషల్ మీడియా అంతా జనాలు ఉమ్ముతున్నారు బయట. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థమవుతుందా వీళ్ళకేమన్నా? మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే 2 వర్గాలు ఉన్నాయి ఇవాళ. ఆర్ఎస్ ఒక వర్గం, కేటీఆర్ ఒక వర్గంగా తయారైంది ఈ కేసు వల్ల. మీరు ఎవరు ఇట్లా స్పందిస్తారు దాని పట్ల? ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఆ రకంగా ఫేక్ ప్రచారం చేస్తే డెఫినెట్గా దే ఆర్ పనిషబుల్. అది డెఫినెట్ గా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి పని చేయండి ఎవరైనా సరే. మనోజ్ గారు, అది కేటీఆర్ ఉన్నా సరే నాకు నిజంగా లీక్ చేసే అనుమానం లేకుంటే పని చేయాల్సిందే. దీనిపైన చాలా సీరియస్ గా నిఘాలో ఉన్నది, తన పని తను చేస్తుంది ప్రభుత్వం. వారం రోజులు అవుతోంది బయటకు వచ్చి ఎవరు మాట్లాడాలి? కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ పనిచేసేటోళ్ళే, నేరస్తుని తప్పించేటోళ్ళే, నిందితుడిని వారం రోజులు అవుతోంది. నిందితుడు ఎవరో కాదు, స్వయానా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు. ఎందుకు మాట్లాడలేదమ్మా నీ పార్టీ? ఎందుకు స్పందించలేదమ్మా నీ పార్టీ? బాధ్యత వహించిన తప్ప బాధ్యత లేకుండా ఎన్నడూ లేము సొసైటీలో. ఇందిరా గారు, వారం రోజులు అవుతోంది ఈ కేసులో 5 టీములు పోలీసు, మాకున్న సమాచారం మేరకు ప్రభుత్వం కాబట్టి ఇంకా మీకు మంచి అవగాహన ఉంటుంది.
5 టీములు, 2 టీములు ఢిల్లీలో తిరుగుతున్నాయి, 2 టీములు హైదరాబాద్లో తిరుగుతున్నాయి, ఒక టీం కరీంనగర్లో తిరుగుతోంది. ఆయన కంప్లైంట్ ఇచ్చింది 8వ తేదీన 5:30 హనీ ట్రాప్ అని చెప్పి అమ్మాయి మీద ఆయన కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇది. తర్వాత అదే రోజు రాత్రి 10:32 ఇటు భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైంది. ఆ అబ్బాయిని అంటే అమ్మాయిని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మరో సెక్షన్ కూడా జోడించి మరింత బలోపేతం చేసి ఈ కేసుని స్వయంగా రితిరాజ్ గారు. సో ఇప్పుడు వారం రోజులు అవుతున్నా ఆ నిందితుడు ఎవరో కాదు, స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు. ఆయన అబ్స్కాండ్ లో ఉన్నారని చెప్పేటువంటి మాటని పోలీసులు చెప్తున్నారు, దొరకట్లేదు, అబ్స్కాండ్ లో ఉన్నారని మాట చెప్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, పోలీసు వైఫల్యం అనుకోవాలా? స్వయంగా తప్పు చేయకపోతే ఆయన తీసుకొచ్చి ఇవ్వచ్చు, మీరు అంటున్న మాట కరెక్టే. లేదనుకున్నప్పుడు పట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటది కదా. సంజయ్ 100% 100% పట్టుకోవాలి. ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు డీజీపీతో మాట్లాడి దీనిని విచారణ ఎందుకు మొదలు పెట్టలేదు, ఎందుకు చేయట్లేదని అడిగారు పిలిచి. ఇమీడియట్ గా వాళ్ళు సిట్ వేశారు, ఎంక్వైరీ మొదలయ్యింది. పరారిలో బాగోలో ఉన్నటువంటి బేటీ పడావో బేటీ బచావో కాస్త బేటా భగావో బేటా బచావో అనే నినాదంలోకి వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నాం, ఆ స్థాయికి వచ్చేసింది. కాబట్టి పదే నేను చేస్తున్నంటే పోలీసుల బృందాలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ అవసరం లేదు, కొన్ని గంటలు వెయిట్ చేస్తే నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తేలితే అన్ని బయటకు వస్తాయి. మనం ఎవ్వరం దీని గురించి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కుటుంబమైనా కుటుంబమే, ప్రతి రాజకీయ నాయకుడికి కుటుంబం ఉంటది. ప్రతి ఒక్కరు ఏదో రకంగా మంచిలో చెడులో ఏదో రకంగా కొన్ని దాంట్లలో ఇన్వాల్వ్ అయ్యి రిస్క్ పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మన కుటుంబం అక్కడ ఉంటే ఎలా ఉంటుందని ఆలోచించుకోండి అని మాత్రం తెలియజేస్తున్నాను నేను ఇక్కడ ఈ సందర్భంలో. సో కామన్ మ్యాన్ గా ఉంటే మనం ఇవన్నీ మాట్లాడడం, ఒక పొలిటికల్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్డ్ గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందులో బండి సంజయ్ గ్రౌండ్ నుంచి వచ్చి ఒక లీడర్ ఎదిగినోడే తప్ప ఒక గోల్డెన్ స్పూన్ లెక్క కేటీఆర్ లెక్క ఏం రాలేదు కదా ఊరికే వదిలేసిపోవడానికి. కాబట్టి ఆయన కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేస్తున్నాను. ప్రతి విషయంలో ఇట్లా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం జరిగే ప్రతి విషయం మీద ఈ రకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. ఒకసారి హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు చట్టాలను కాపాడేటువంటి శాఖలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎలాంటి బంధుప్రీతి లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా మనసా వాచ కర్మేనా నేను ఏమంటారు వీటి కాపాడుతాను, నేను నిస్వార్థంగా పనిచేస్తాను ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్ గారికి నేను ఒకసారి గోపాల్ శర్మ గారు ఉన్నారు. గోపాల్ శర్మ గారు హైకోర్టు అడ్వకేట్. గోపాల్ శర్మ గారు వినిపిస్తోందా? రైట్, ఒక్కసారి మీరు స్క్రీన్ రొటేషన్ చేయాలి. స్క్రీన్ రొటేషన్ చేసుకోండి. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి. సో సంజయ్ గారు వచ్చారు పీఓడబ్ల్యూ నుంచి. పీఓడబ్ల్యూ సంజయ్ గారు, సో మీరు ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి అంటే ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ముంగట మీరు నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన వ్యక్తం చేయడం, అక్కడి నుంచి వాళ్ళు అరెస్ట్ చేయడం రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. వారం రోజులు గడిచింది. వారం రోజులు గడిచినటువంటి ఇప్పటి వరకు బండి భగీరథ్ని అరెస్ట్ చేయకపోగా ఆయన ఒక రిప్లై ఇచ్చాడు నిన్న. ఏమని, నేను ఆల్రెడీ షార్ట్ అఫోర్డ్ ఉంది, ఈ టైంలో అటెండ్ అవ్వలేను అని చెప్పి ఒక రిప్లై కూడా ఇచ్చాడు ఆయన. సో ఇన్కన్వీనియన్స్ ఉంది, నెక్స్ట్ 2 డేస్లో అటెండ్ అవుతానని చెప్పుకొచ్చారు. సో ఇదే విషయం పైన నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్షం కూడా విన్నా, బహుశా మీరు వినే ఉంటారు. సో కాంగ్రెస్ నేత ఇందిరా గారు ఏం చెప్తున్నారంటే, ఆ వీడియోలు ఆ ఫోటోలు మొత్తం బీఆర్ఎస్ బ్యాచ్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలను చూసినప్పుడు ఇద్దరు వైపు తప్పు కనబడుతుంది, ఒకవైపు మనం చెప్పలేము. సో కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి బండి సంజయ్ కాబట్టి తన పైన డెఫినెట్గా రకరకాల రాజకీయంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని సిట్యువేషన్ అంటున్నారు. ఇది ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? మరి నాకున్న అవగాహన మేరకు, అందరూ చాలా సీనియర్ పొలిటీషియన్స్, అనేక ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు, నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు అయితే ఎప్పుడు కూడా ఇటువంటి ఒక కేసులో సిట్టు వేసి రా అని చెప్పి బుజ్జగించి నోటీస్ ఇచ్చే సందర్భాలు అయితే లేవు ఎక్కడ కూడా. ఏ హై ప్రొఫైల్ కేసు అయినా, ఏ లో ప్రొఫైల్ కేసు అయినా, గుడిసెల్లో ఉన్న వ్యక్తికైనా నోటీస్ ఇచ్చి రమ్మని పిలిచిన దాఖలాల్లో. కానీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కి మాత్రం నోటీసులు ఇచ్చారు, రిప్లై ఇస్తే కూడా తీసుకున్నారు. సో ఎలా చూస్తారు దీన్ని సంజయ్ గారు మీరు? ఇక్కడ ఒకటండి, పోక్సో చట్టం గురించి, నిర్భయ చట్టం గురించి ఒకసారి మన నేతలు చదవాలి. పోక్సో చట్టము ఎందుకు తీసుకొచ్చారు, ఎట్లా తీసుకొచ్చారు, ఇవన్నీ చూస్తే అసలు ఫోక్సోలో మరణ శిక్షలు ప్రతిపాదించింది బీజేపీ. మేమన్నాం ఫోక్సోలో పిల్లలు ఒక్కొక్కసారి హార్మోన్స్ ప్రభావం కావచ్చు, లవ్ కావచ్చు, పోర్న్ కల్చర్ తో ఉన్న ఎక్స్పోజర్ కావచ్చు, పిల్లలు అట్రాక్ట్ అయ్యి చేసుకుంటే అక్కడ చట్టం అనేది అమలు చేయాలి, వాళ్ళకి శిక్షలు ఉండాలి, లైఫ్ ఉండొచ్చు అంటే నేరాన్ని బట్టి, ఎక్స్టెండెడ్ లైఫ్ ఉండొచ్చు అంటే అత్యాచారం అయితే. కానీ మరణదండనలు వద్దు, పోక్సోలో మరణదండనలు వద్దు అని ఈ దేశంలో మాట్లాడింది మేమే, మా ఉద్యమకారులే. అంటే విప్లవోద్యమం కావచ్చు, వామపక్ష ఉద్యమం కావచ్చు, పౌర హక్కుల ఉద్యమాలు కావచ్చు. కానీ బీజేపీ మాత్రం
పోక్సోలో వాళ్ళు వాళ్ళు ఒక టర్మ్ వాజ్పేయి టర్మ్ తర్వాత వచ్చిన 3 terms లో ట్రిపుల్ తలాక్ తో పాటు చేసింది ఏమన్నా ఉంటే పోక్సోలో మరణదండాలు. అంత కఠినంగా ఉండాలన్నప్పుడు దాంట్లో పోక్సోలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఇమీడియట్ అరెస్ట్ అనేది ఉందా లేదా చట్టంలో చూడండి. అసలు నోటీసులు స్టేషన్ బెయిల్ ఉన్న కేసులకి నోటీసులు ఇస్తారు. దీనికి నోటీస్ ఎందుకు? ముందు కేసు నమోదు కాగానే ప్రైమ ఫేసి ఉందా లేదా చూసుకుని పిలవాలి, మాట్లాడాలి. జనరల్ గా పోక్సోలో కూడా పిలుస్తున్నారు, రాకపోతే తీసుకొస్తున్నారు. అంతేగాని నోటీసులు ఇస్తూ కాలయాపన చేయడం, సిట్ ఏర్పాటు చేసి కాలయాపన చేయడం అవసరం లేదు. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం మాత్రమే సిట్ వేయడం జరిగింది. నేను అదే చెప్తున్నా, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ భారతదేశంలో గానీ మన తెలంగాణలో గానీ ఎన్ని ఫోక్సో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి? అన్ని ఫోక్సో కేసుల్లో ఇటువంటి సిట్లు ఏర్పాటు చేస్తున్నారా? చేయట్లా. అంటే దీన్ని కాలయాపన చేయడానికైనా కావచ్చు, లేదా అవతల నిందితుడు పెద్దవాడు కాబట్టి అరెస్ట్ చేయడానికి కొంత అవకాశం తీసుకోవడం కావచ్చు. కానీ మిగతా ఫోక్సో కేసుల్లో అంత టైం లేదు. పోక్సో కేసు పెట్టగానే పట్టుకొచ్చేస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. ఇక్కడ కూడా పోక్సో చట్టం ప్రకారం అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించి అతను రిమాండ్ లో ఉండగా విచారణ చేయొచ్చు. అతను ఇన్నోసెంట్ అయితే అతను అమాయకుడైతే లేదా ఇన్నోసెంట్ అయితే అతన్ని వాస్తవాలు ఏమున్నాయో అవే నమోదు చేయొచ్చు. చార్జ్ షీట్ దానికి అనుగుణంగానే వేయొచ్చు. ఒక్క సెకండ్, హైకోర్టు విచారణ జరుగుతోంది కాబట్టి హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. గోపాల్ శర్మ గారు, సో క్వాష్కి వెళ్ళారు ఈరోజు. క్వాష్ యాంటిసిపేటరీ బెయిల్ నాకు తెలిసి లీగల్ టర్మినాలజీలో అవకాశం ఉండదేమో ఈ కేసులో. క్వాష్కి వెళ్ళారు. ఈ క్వాష్ పిటిషన్ ఏం కాబోతోంది? క్వాష్ కానీ నాట్ టు అరెస్ట్ కానీ ఈరోజు ఆయన వైపుగా తీర్పు రాబోతోంది అనేది ఎక్కువగా బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దట్టు బండి సంజయ్కి సంబంధించినటువంటి వర్గీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో క్వాష్ కానీ నాట్ టు అరెస్ట్ కానీ ఇది వచ్చే అవకాశం ఉందా? ఈరోజు విచారణలో ఏం జరగబోతోంది? మీరు ప్రధానంగా డిమాండ్ ఏంటి వీళ్ళ వైపు నుంచి? నేను కూడా ఇప్పటిదాకా ఆన్లైన్ లో చూశాను, ఇంకా రీచ్ కాలేదు అది. ఐటమ్ 20. నాకు కూడా అదే కోర్టులో ఒక కేసు ఉంది 48, 47. ఓకే, అయితే ఇంకా కాలేదు ఇది. మోస్ట్లీ ఏంటంటే పోస్కో కేసులో అంత ఈజీగా నాట్ టు అరెస్ట్ కానీ క్వాష్ లో ఇట్లా బెయిల్ ఇవ్వటం కానీ ఇన్ జనరల్ గా జరగదు. అయితే ఇక్కడ అడ్వకేట్స్ ఏం చేస్తారంటే, ఆయన సుప్రీంకోర్టు లాయర్ ఎవరు అపేర్ అవుతున్నట్టున్నాడు, జనరల్ అంటే they will try to prove that girl is not a minor because there are 2 different versions from media channels. And police bona fide conduct certificate లో ఒక ఏజ్ ఉంది, తర్వాత ఆమె సబ్మిట్ చేసిన దాంట్లో 17 years 9 months అనేది ఉంది. ఇన్ని కాంట్రవర్సీస్ మధ్యలో డెఫినెట్ గా డిఫెన్స్ లాయర్స్ వాటిని బయట పెట్టడానికి ట్రై చేస్తారు, కాదు మేజర్ అని చెప్పడానికి. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక అమ్మాయి మైనరా మేజరా పక్కన పెడితే ఇంత డిస్ప్యూట్ తీసుకొచ్చి దాన్ని పొలిటికలైజ్ చేయటం అనేది అది మంచిది కాదు. అది సమాజానికి మంచిది కాదు, అమ్మాయి ఫ్యామిలీకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. బట్ ఇక్కడ ఏమైపోయింది, అన్ని పార్టీలు యాక్టివేట్ చేస్తున్నారు వాళ్ళ ఛానల్స్, ఎవరి నరేషన్ వాళ్ళ బిల్డ్ చేసుకొని. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక ఇన్సిడెంట్ గతంలో మనం చూసాం, జూబ్లీహిల్స్ కేసులో ఎంఐఎం వక్ బోర్డ్ చైర్మన్ కొడుకున్నాడు అంటే, ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ కొడుకు కూడా అందులో ఉన్నాడంటే, వాళ్ళిద్దరిని మైనర్స్ గా ప్రూవ్ చేయడానికి 1 వారం రోజులు తీసుకున్నారు పోలీసు వాళ్ళు. ఆ లాస్ట్ పోలీసు వాళ్ళు చెప్పారు వీళ్ళు మైనర్స్ అని. మైనర్స్ కింద ట్రీట్ చేసి 3 ఏళ్ల కింద తక్కువ శిక్ష ఉందని చార్జ్ షీట్ వేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కవిత కూడా సపోర్ట్ చేసింది వాళ్ళకి. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? సో ఇదంతా పొలిటికలైజ్ చేయటం వల్ల, మీడియా ట్రయల్ వల్ల, వాళ్ళ ఛానల్స్ ఆ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల ఇంత కాంట్రవర్సీ జరుగుతుంది, విచ్ ఇస్ నాట్ వారంటెడ్, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఏమైనా మీరు అడిగిన ప్రశ్నకి ఇంకో 1/2 an hour అయితే తేలిపోతుందండి, బెయిల్ వస్తుందా. బట్ డూ యు థింక్ ద ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్? అంటే జనరల్ గా మీరు అంటున్నారు క్వాష్కి వెళ్తారు, లేకపోతే నాట్ టు అరెస్ట్ అనేది చూడాలి, ఇంకో 1/2 an hour తెలుస్తుంది. ఓకే, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోవాలా? ఇప్పటిదాకా అయితే ఇన్వెస్టిగేషన్ ఏం చేశారండి వాళ్ళు? బయట పెట్టారా? ఏమి ఇన్వెస్టిగేషన్ బయట కూడా పెట్టలేదు. కనీసం ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి 2 సార్లు వెళ్ళారు ఆ డీసీపీ గారు, అదే చెప్తున్నారు తప్ప వాట్ దే హ్యావ్
ఎలిసిటెడ్ ఎవిడెన్స్ ఫ్రమ్ దట్ మీటింగ్స్ అని ఎక్కడ ఎవరికి చెప్పట్లేదు కదా. చెప్పారు కూడా. ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందో బయట పెట్టే అవసరం కూడా లేదు. బట్ వేరే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా అంటే పొలిటికలైజ్ కేస్, హై ప్రొఫైల్ కేస్ కాబట్టి ఐ డోంట్ థింక్ గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుందని నేనైతే భావిస్తున్నాను. అంటే వాట్ కుడ్ బి ద రిజల్ట్? గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది? బీఆర్ఎస్ అప్పుడు మేజర్లను తీసుకొచ్చి మైనర్స్ గా ప్రూవ్ చేసి ఛార్జ్ షీట్ వేశారు కదా జూబ్లీ హిల్స్ రేప్ కేసులో. ఓకే ఓకే. అనంతరం పోలీస్ కమిషనర్ కావాలంటే మీరు నా దగ్గర పాత క్రానికల్ రికార్డ్ ఉంది, నేను రిక్వెస్ట్ కూడా చేశాను. నన్ను ఆ రోజు కూడా టీవీ వాళ్ళు అడిగితే మైనర్స్ గా కాదు వీళ్ళని మేజర్స్ గా ట్రీట్ చేసి వీళ్ళని ఛార్జ్ షీట్ ఫైల్. ఇప్పుడు అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చేయబోతున్నారు అంటున్నారా మీరు? ఏదండి? ఇప్పుడు అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని కాంగ్రెస్ క్రియేట్ చేయబోతోందా? కాంగ్రెస్ కాదు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయబోతోంది యాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ సూచనలతోని. బికాజ్ వీళ్ళు ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు అవన్నీ బయట పెట్టడం వల్ల నేను ఏమంటున్నానంటే ఫస్ట్ నుంచి డిబేట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీయో లేకపోతే ఇంకేదో పొలిటికల్ గా జరుగుతోంది. ఈ డిబేట్ పొలిటికల్ డిబేట్ లాగా కాకుండా నాకు అర్థమవుతున్న రకంగా అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతోంది, ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ కొత్త పంతా ఎందుకు ఎంచుకుంటోంది, ఇన్ని టీమ్స్ అయినా కూడా ఎందుకు ఆయన పట్టుకోలేకపోతున్నారు, ఆ అమ్మాయి మైనరా మేజర్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? చాలా మంది ఎందుకు లేరు? మీ ఎక్స్పీరియన్స్ ఎంతమంది చూసుంటారు ట్రయల్లో ఉన్న వాళ్ళు? సో ట్రయల్లో ఉన్నటువంటి ఖైదీలు ఎంతమంది చూస్తుంటారు? ఆ రకంగా లోపలికి వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఆ అబ్బాయి ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఆ అమ్మాయిని 1-on-1 ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇవన్నీ తర్వాత ఉంటాయి కదా. ఏం జరగకముందే ఆయన 2 days టైం అడగడము, నోటీసులు పంపించడము, సిట్ ఏర్పాటు చేయడము, ఇట్స్ బిగ్ ఫెయిల్యూర్ అనుకోవాలి కదా. ఇవారికి 1 week అవుతున్నా ఆ అబ్బాయిని కనీసం అరెస్ట్ చేయలేకపోయింది, కనీసం ఫైండ్ అవుట్ చేయలేకపోయింది ఎక్కడుందనే విషయం. దాని అర్థం ఏంటి మరి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అంటే హై ప్రొఫైల్ కేసు కాబట్టి హై లెవెల్లో అందరు కలిసే ఉన్నారని అర్థం. ఓకే, ఇంతకన్నా క్లారిటీలో ఏం చెప్పాలి నేను చెప్పండి. ఓకే, ఇట్ ఈస్ నాట్ హై ప్రొఫైల్ కేస్, ఈ పాటికి తన్ని లోపలేస్తుంది అంతేనాక. మేబీ జనరల్గా జరిగే తంతది పోక్సో కేసులో చాలా కేసెస్లో వన్స్, ఎందుకంటే చాలా వరకు ఐడెంటిఫై చేస్తారు నిందితుడిని. సో ఐడెంటిఫై చేసిన వెంటనే 99.9% కేసెస్లో అరెస్ట్ ఉంటుంది. డెఫినెట్ గా అరెస్ట్ చేయాలండి, ఇందులో కూడా చేయాలా? ఆపింది ఎవరు? ఇందులో కూడా అరెస్ట్ చేయాలా? ఎందుకు చేయాలంటే ఇంకా కనపడుతుంది కదా, అండర్స్టాండింగ్ గా హై ప్రొఫైల్ కేసు అని వదిలేశారా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఇఫ్ యూ హ్యావ్ టైం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో బాలకృష్ణ సినిమా యాక్టర్ వాళ్ళ ఇంట్లో మర్డర్ చేస్తే వాడిని తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది ఎవరండి? పోలీసులే కదా ఆ రోజు అడ్మిట్ చేసింది. ఆ రోజు బయట చర్చ ఏం జరిగింది? ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒక సినిమా యాక్టరు. అంటే పోలీసులు వ్యవస్థ తలుచుకుంటే ప్రభుత్వ సహకారంతో ఏదైనా చేయొచ్చు అంటున్నారు ఒక మాటలో మీరు. అప్పుడు ఉదాహరణ చెప్పి ఒకసారి సంజయ్ గారు కూడా ఉన్నారు. సంజయ్ గారు రైట్, ఆల్రెడీ మీరు బాధితులతో కూడా మాట్లాడినట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేసు ఏ రకంగా ముందుకు వెళ్తోంది? ఒక మహిళా సంఘాల నాయకురాలుగా గతంలో చలేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిగా మీరు ఇప్పుడు ఇది కరెక్ట్ రూట్లో వెళ్తోందా? పొలిటిసైజ్ అయిపోయి పొలిటికల్ ఎజెండాతోనే దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? 1 week అవుతున్నా అబ్స్కాండ్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ నోటీసులు ఇచ్చింది కూడా తల్లిదండ్రికి కాదు, వాళ్ళ మేనమామకి ఇచ్చి వచ్చారని నోటీసులు కూడా పోలీసులు. ఇక్కడ చాలా విషయాలు మాట్లాడాలండి. ఇది ఎందుకు ధర్నాలు చేసే స్థాయికి వెళ్ళింది అనేది ఫస్ట్ చూడాలి. ఎవరు పొలిటిసైజ్ చేసినా, ఎవరు రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కుమ్మక్కైనా మాలాంటి సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం చూడం. కానీ హనీ ట్రాప్ కేసు ఎప్పుడైతే పెట్టారో ఇక్కడ పోక్సో కేసు. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక కాల్ ఉన్నారు, అప్పటి నుంచి ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో కాల్ చేశారు ఆయన, జిఎస్ రావు గారు అని. రావు గారు మాట్లాడండి. సార్ ఇంతకు ముందు మన హైకోర్టు అడ్వకేట్ గారు ఏమంటున్నారంటే 3 పార్టీలు యాక్టివేట్ అయ్యాయంటున్నారు సార్. దయచేసి ఇది పార్టీల వ్యవహారం కాదు సార్. మీరు కొంచెం ఇంత ముందుకెళ్ళి ఆలోచిస్తే ఇటు రోహింగ్యాలు, అటు పాకిస్తాను, ఇటు చైనా వీళ్ళందరూ కూడా ఎరేస్తా ఉంటారండి. మన ముద్దబ్బాయి ఎవడైతే ఈ భగీరాసురుడు ఉన్నాడో ఇట్లాసుంటి వాళ్ళనే పట్టుకుంటారు వాళ్ళు. అంటే మన దేశ భద్రతకు సంబంధించి యాక్చువల్లీ ఐపీయూ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటుంది సార్. వీళ్ళందరినీ ట్రాక్ చేస్తుంటారు హోమ్ మినిస్టర్, న్యాయమంత్రి, వాళ్ళ పిల్లల గురించి. కానీ ఇట్లా ఈ వీక్నెస్లు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటే వాళ్ళు వాడుకొని ఉంటారు. దయచేసి ఇది పార్టీ మధ్యలో కాదండి, దేశ భద్రతకు సంబంధించింది.
ఆ బండి సంజయ్ మీరు చూపిస్తున్న దాంట్లో ఇద్దరు సన్యాసులు ఉన్నారు పక్కకు, వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళ కుటుంబం సభ్యులు ఏం చెప్తాడండి? అసలు పోక్సో కేసు స్ఫూర్తి సోనియా గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్ లో ఇన్ని రూల్స్ పెట్టారు, కానీ వీళ్ళేం సార్ సిట్ ఇవ్వడము, నోటీస్ ఇస్తారంట, ఇప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఇదే అండి, ఇదే సైటేషన్ వెళ్తారు ప్రతి ఇవాళ గిట్ట అతనికి బెయిల్ వచ్చిందంటే అందరు ఇదే చేస్తారు. కాబట్టి ఇది కాదండి, దేశ భద్రతకు సంబంధించి అంటే ఈ ఒక్క కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చరిత్ర సృష్టించబోతోంది, ప్రభావం చూపిస్తుంది, అంతేనా? అంతే కదా సార్. వాళ్ళు ఇప్పుడు మీరు భగీరథ్ ఎవరైతే ఉన్నారో నాకు హనీ ట్రాప్ అవుతుందని కేసు ఆ సంతకం చూడండి, మళ్ళీ నిన్న సిట్కి పంపించిన సంతకం చూడండి, వేరు ఉన్నాయి. అసలు అతను ఉన్నాడా లేడా, ఈ సంతకాలు ఎవరివి, ఇవి చూడాలి సార్. ఇవన్నీ కూడా అతని మానసిక పరిస్థితి బాగలేదు. అతను వాయిస్ లో వాళ్ళ ఫాదర్ దాంట్లో కూడా ఫాదర్ ఐఎమ్ షివరింగ్, ఐఎమ్ అన్ఏబుల్ టు షో మై ఫేస్ అంటున్నాడు. వీటి గురించి మాట్లాడాలి కానీ టిఆర్ఎస్ సంధ్య గారా ఇది కాదు సార్. వాళ్ళందరూ కూడా మీ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? ఇది తీసుకపోయి అసలు బెయిల్ ఇవ్వద్దు సార్. ఓకే, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలంటారు, ఆయన అరెస్ట్ చేయాలి, బెయిల్ ఇవ్వద్దు, ఏమవుతుంది అరెస్ట్ చేయాలి. ఆయన అన్నాడు కదా జై శ్రీరామ్, నా కొడుకు ఇది అన్నాడు, నీ కొడుకు తప్పు లేకుంటే కడిగిన ముత్యం వలలోకి వస్తాడు, కాదు వాడు చేయడు, జై శ్రీరామ్ అంటాడు, ఇద్దరు సన్యాసులను పెట్టుకుంటాడు. థ్యాంక్ యూ జయశ్రావు గారు. నిజంగా ఆయన చెప్తున్నట్టుగా ఇప్పుడు డెఫినెట్గా ఈ కేసు ఆయన నార్మల్ ఒక ఎంపీ అయినా కూడా ఇంత ప్రభావం ఉండకపోవచ్చేమో, కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడే ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొన్నారు కాబట్టి ఈ కేసు కేవలం తెలుగు స్టేట్స్లోనే కాదు ఇండియా వైడ్గా చర్చ జరుగుతోంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి తీర్పు, ప్రతి యాక్షన్ డెఫినెట్గా ప్రభావం ఉంటుంది దేశవ్యాప్తంగా, రేపటి రోజున ఒక ఉదాహరణగా కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది కేవలం బండి సంజయ్కి ఆయన కుమారుడికి మాత్రమే జరిగే అగ్ని పరీక్ష కాదు, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా జరుగుతున్న అగ్ని పరీక్ష. సంజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఇక్కడ మూడు నాలుగు విషయాలు మనం సీరియస్ గా మాట్లాడదాం. పొలిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇవాళ ఎన్నో ఫోక్సో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, అందులో నిందితులను పట్టుకొస్తున్నారు, పోలీసులు తమ ప్రొసీజర్ చేస్తున్నారు. మేము గత సంవత్సరం కనీసం ఒక 8 కేసులు చేసాం పిల్లలవి. మేము పోలీస్ స్టేషన్లకు వెళ్ళాం, వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదన్నా. ఒక కేసులో అమ్మాయి రిపీటెడ్ గా మైనర్ గర్ల్ రిపీటెడ్ గా అట్రాసిటీకి గురై ప్రెగ్నెన్సీ దాలిస్తే పోలీసులు గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ అమ్మాయికి అబార్షన్ చేయాలంటే గాంధీ హాస్పిటల్ అధికారి భయపడ్డారు, ఎందుకంటే 6 నెలలు వచ్చేసింది ప్రెగ్నెన్సీ, చిన్న పాప, అంటే 10 సంవత్సరాల నుండి 11 ఏళ్ళు ఉన్న పాప. అట్లాంటప్పుడు మేము కోర్టుకు వెళ్ళి అంటే పోలీసులు బ్లేమ్ చేయాల, వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్లి గాంధీ హాస్పిటల్లో పెట్టారు. కానీ అబార్షన్ చేయాలా వద్దా అని హాస్పిటల్ అథారిటీస్ డిసైడ్ చేస్తారు. మేము పోలీసులు ఏం బ్లేమ్ చేయాల, ప్రభుత్వాన్ని చేయాల. మేమే కోర్టుకు వెళ్ళి ఆ పాప, చిన్న పాప, రేప్ లో వచ్చిన ప్రెగ్నెన్సీ, అది ఆ పాపకి జీవితాంతం నరకంగా మారుతుంది అని హైకోర్టు నుంచి మేము, ఎందుకంటే వాళ్ళ తల్లి ఇళ్లలో పని చేసుకునే పేదరాలు, పని మనిషి, ఆమె అంటే మీ ఎక్స్పీరియన్స్ అర్థమైంది. బట్ కన్ఫైన్ టు ద టాపిక్, మీరు ఆల్రెడీ బాధితులతో మాట్లాడినట్టుగా ఉన్నారు కదా. పాయింట్ కి వస్తున్నానండి, ఒక పాయింట్ కి వస్తున్నారు, కొంచెం ఓపిక పట్టండి. అయితే అందులో మేము కోర్టు ఆర్డర్ తెచ్చి అబార్షన్ చేయించి ఆ పాపకు ఆరోగ్యం బాగు చేయించి తల్లికి అప్పు చెప్పాం. కానీ గవర్నమెంట్ ని విమర్శిస్తున్నా, పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేస్తున్నా కూర్చోలా. ఇక్కడ ఎందుకు జరుగుతోంది, మహిళా సంఘాలు అన్ని కలిపి, విద్యార్థి యువజన మహిళా సంఘాలు గత 4 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నాయి, రౌండ్ టేబుల్ చేస్తున్నాయి. ఏంటి అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అతన్ని రక్షించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి హనీ ట్రాప్ కేసు సేమ్ డే సేమ్ టైంలో అక్కడ ఫైల్ అయింది. ఫిబ్రవరిలో కూడా ఆ అమ్మాయి ఏదో మోసం చేసిందని ఒక కేసు ఫైల్ అయింది కానీ దాన్ని చేయాల. ఈ కేసులో ఆ బాధితులు, ఆ అబ్బాయి బ్రేకప్ చెప్పిన రోజు రాలా, జనవరి 7న బయటకు రాలా. ఆ పాప 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు రాలా. ఆ తర్వాత అమ్మాయి ఫోటోలు సర్క్యులేట్ అయినప్పుడు, ఆమె మీద ఉల్టా కేసు ఫిబ్రవరిలోనే నిర్మల్లో ఫైల్ అయినప్పుడు మాత్రం వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించడానికి ఆలోచించి అడ్వకేట్స్ దగ్గరికి వెళ్లారు. ఆ విషయం తెలిసి బండి సంజయ్ గారు సంగప్ప గారిని పంపారు. బండి సంజయ్ గారు వచ్చి మాట్లాడారు. ఏప్రిల్ 21 సంగప్ప అయితే, ఏప్రిల్ 23 బండి సంజయ్ గారు. అనంతరం జరిగిన పరిణామాలే ఈ కేసులు. పోక్సో కేసు పెట్టాక అరెస్ట్ చేసి రిమాండ్ పంపవలసిన బాధ్యత పోలీసులదే. ఇప్పటికి వారం దాటింది, వీళ్ళేమో పరారీలో, మీరు ఇక్కడ గమనించండి, పాయింట్కి వచ్చారు, పరారీలో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని చెప్తున్నారు. నా కొడుకు పరారీలో లేడు, నా కొడుకు నిరపరాధి, ఏదైనా ఫేస్ చేస్తాడు, అతనికి అడిగిన ముత్యంలో వస్తాడు అని అన్నారు బండి
సంజయ్ గారు మొన్న హనుమాన్ జయంతి రోజు కరీంనగర్ లో బాహటంగా. అటువంటి అప్పుడు రితిరాజు గారు ఇచ్చినటువంటి నోటీస్, యాక్చువల్ గా ఇందులో సిట్ ఏర్పాటు చేయడమే కాలయాపన, నోటీస్ ఇవ్వాల్సిన ఇది లేదు. ఇదేమన్నా స్టేషన్ బెయిల్ కేసా నోటీస్ ఇవ్వడానికి? ఆయన విచారణ కోసం నోటీస్ ఇచ్చారా అనుకుందాం. నిన్న మధ్యాహ్నం అంటే నిన్నగాక మొన్ననే కదా 12వ తారీఖు బండి సంజయ్ పరారీలో లేడు అని చెప్పినప్పుడు 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లో ఎందుకు హాజరు కాలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి ఏదో ఒక మెయిల్ అని చెప్పి తర్వాత లేటర్ సాయంత్రం ఎప్పుడో ఒక మెయిల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ మెయిల్ ని వీళ్ళు ఎలా స్వీకరిస్తారు? పోక్సో కేసుల్లో నిందితులు మెయిల్ పంపిస్తే చాలా మాకు కుదరట్లేదు, ఇదేమన్నా చిన్న వైట్ కాలర్ క్రైమా, మాకు కుదరట్లేదు, మాకు టైం లేదు, మాకు టైం ఉన్నప్పుడు వస్తామని చెప్పడానికి ఇది పోక్సో కేసు, నాన్ బెయిలబుల్ కేసు. కానీ ఎట్లా మెయిల్ పంపిస్తారు వీళ్ళు, ఎట్లా అంగీకరిస్తారు? తర్వాత సెర్చ్ టీమ్స్ ని పెట్టామన్నారు. సెర్చ్ టీమ్స్ ని ఎప్పుడు పెడతారు? నిన్న పెట్టారు. అంటే ఒక ప్రముఖుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకుని తప్పించడానికో రక్షించడానికో అన్ని అవకాశాలు ఇవ్వడానికి మీనమేషాలు లెక్కించారా? ఇమీడియట్ గా 9వ తారీఖు మీరు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారా? ప్రైమరీ ఫస్ట్ ఎందుకు లేదు? ఆ అమ్మాయి కుటుంబం సబ్మిట్ చేసిన మెసేజ్లు, వీడియోలు, అసలు హనీ ట్రాప్ కేసు పెట్టడమే ఒక ప్రైమ ఫసి అంటే ప్రాథమిక ఆధారం. ఎందుకంటే అదే రోజు అవును మా అబ్బాయి వలలో పడ్డాడు, అమ్మాయి వలేసింది, మా అబ్బాయి పడ్డాడు, మా అబ్బాయికి సంబంధం ఉంది అని బండి సంజయ్ గారు పెట్టిన కేసులో ఉన్నప్పుడు వాళ్ళే ఆధారం అందించినట్టు. ఇప్పుడు పోక్సోకి వలలో పడితే సంబంధం పెట్టుకున్నాడా లేకపోతే ఆయనే సొంతంగా పెట్టుకున్నాడు అక్కర్లా, సంబంధం పెట్టుకున్నాడు కదా అమ్మాయి. ఖచ్చితంగా కేసు అనేది ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ సంజయ్ గారు వెళ్దాం. సుమిత్రానంద్ గారు సో ప్రస్తుతానికైతే ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎటువంటి పురోగతి లేదు యాజ్ ఆఫ్ నౌ. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఒక సిట్ మాత్రం ఏర్పాటైంది, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, అంటే డీజీపీ సివి ఆనంద్ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ అది, అంటే ఆయన ఆదేశాలతోని రితిరాజ్ నేతృత్వంలోని సిట్ ఇది. సో ఇప్పుడు సిట్ ఎందుకు ఆలస్యం చేస్తుంది అనుకోవాలి? సిట్ 5 టీమ్స్తో ఢిల్లీలో 2 టీంలు, హైదరాబాద్లో 2 టీంలు, ఒక టీం కరీంనగర్లో. ఎవరైనా మొన్న పిఎంజీ జ్యువెలరీ ఉంది, పిఎంజీ జ్యువెలరీలో జరిగిన దొంగతనానికి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వెస్ట్ బెంగాల్లో ఢిల్లీలో పట్టుకొని వచ్చారంట. సో ఆ మాదిరిగా పారిపోయే దొంగ అయితే కాదు భగీరథ్, బికాజ్ ఆయన ఒక కేంద్ర సహాయ మంత్రి కుమారుడు. సో దట్టు ఒక కరీంనగర్ ఎంపీకి సంబంధించినటువంటి విషయం, కరీంనగర్లో కేసు, హైదరాబాద్ పేట్ బషీర్బాద్లో కేసు. ఇప్పుడు ఆయన దాస్తుంది ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకోవాలి? బండి భగీరథ్ ఇప్పుడు ఎవరు ప్రొటెక్షన్లో ఉన్నారు? ఇక్కడ దాస్తుంది పోలీసులు అందరూ. ఇక్కడ నేను అడుగుతున్న కాంగ్రెస్ లీడర్లని, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది. సోనియా గాంధీ గారు లేదా రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఫైట్ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ కుమ్మక్క అవ్వడం ఏంటి, ఈ అండర్స్టాండింగ్ ఏంటి? మొన్న 8వ తారీఖు పోక్సో ఫైల్ అవుతే 10వ తారీఖు నా ప్రియమిత్రుడు అని ఒక ముఖ్యమంత్రి నిందితుడి తండ్రిని పట్టుకుని అట్లా ఎట్లా చెప్తాడు? అంటే ఏంటి మీ దోస్తానా? ఇవాళ దేశంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఫైట్ చేస్తోందండి బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయాల మీద కానీ, లేదా వాళ్ళ పాలనలో ఉండేటువంటి అప్రజాస్వామిక ధోరణికి వ్యతిరేకంగా. ఇక్కడ ఇంత అండర్స్టాండింగ్ ఏంటి, ఇంత కుమ్మక్క అవడం ఏంటి? అసలు మొత్తం ప్రతిపక్షాలన్నీ లేదా అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనయా అనే విధంగా ఉంది ఒక బీఆర్ఎస్ మినహా. ఏమిటి ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక అమ్మాయి మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఈ రోజు అమ్మాయి వయసు తప్పు అని కూడా మాట్లాడుతున్నారు. వయసు తప్పైనా ఏదైనా ఒకటే కాదు, ఆమె ఇష్టపూర్వకంగానే వెళ్ళింది, ఆమె ఫోటో తీసింది, ఆమె కార్ డ్రైవ్ చేస్తూ వెళ్ళింది, అన్నం తినిపిస్తుందని రకరకాల వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోలు అన్ని కూడా పెళ్లి చేసుకున్న నేరస్తుడే. సుమిత్ర గారు ఒక విషయం అండి, వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళిన ఆమె మైనర్ అయితే అది నేరం అని చట్టం చెప్తోంది. ఒకవేళ ఆ అమ్మాయి వయసు ఎక్కువ అని ప్రూవ్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ చూడండి. వీళ్ళు వైరల్ చేస్తున్న వాటిని మీరు మాట్లాడుతున్నారు, కానీ పోలీసులకు సబ్మిట్ చేసినటువంటి మెసేజ్లు అబ్బాయి అమ్మాయి మధ్య, భగీరథ అమ్మాయి మధ్య ఉన్న మెసేజ్లు గాని, వీడియోలు కానీ, అమ్మాయి లండన్ వెళ్ళిపోవడానికి, ఇంటర్మీడియట్ చదవడానికి లండన్ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే నువ్వు వెళ్ళొద్దు, నేను పెళ్లి చేసుకుంటాను, వెళ్ళిపోతే నేను చచ్చిపోతా అని మాట్లాడిన వీడియోలు కానీ, ఆ వీడియోలో కూడా ఒక అర్థం ఉండి ఉంటది కదా, అవన్నీ కూడా చూడాలి.
వాళ్ళ మధ్య జరిగిన గొడవలు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానీ అవి పరిశీలించవలసింది పోలీస్ అధికారులు. యాక్చువల్ గా ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలైనా వీడియోలైనా బయట పెట్టడం పోక్సో చట్టం ప్రకారం, లేదా ఒక మహిళకు సంబంధించిన ఆంతరంగిక విషయాల్ని బయట ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో బయటకు పెట్టడమే చాలా తప్పండి. మనం ఏ సెన్సిటివిటీ లేకుండా వ్యవహరిస్తున్నాం ఇక్కడ. మొత్తం ఎవరైనా సరే మేము అందుకే వాళ్ళ ఫోటోలు పెట్టట్లేదు, వాళ్ళ గురి పేర్లు పెట్టట్లేదు, వాళ్ళ అడ్రస్లు పెట్టట్లేదు, వాళ్ళ ఇళ్ళకి ఫోటోలు వీడియోలు బయటకు ఎలా వస్తున్నాయి? అయితే ఆ అమ్మాయి తీసుకున్న వీడియోస్ ఆ అమ్మాయి దగ్గర ఉండాలి, లేదంటే మ్యూచువల్ గా ఉన్న ఫ్రెండ్స్ దగ్గర ఉండాలి. సో ఎలా బయటకు వస్తున్నాయి? ఎట్లా పొలిటికల్ పార్టీకి ఎట్లా చేరుతున్నాయి? బండి సంజయ్ కి సంబంధించిన అమ్మాయి వాళ్ళు సర్క్యులేట్ చేయలేదండి, వాళ్ళు బయటకు రావడానికి సిద్ధంగా లేరు. ఫోటోలు సర్క్యులేట్ చేసే వాళ్ళైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు కదా, వాళ్ళు ఓన్లీ పోలీసులకు ఇచ్చి కూర్చున్నారు. కానీ అన్ని సర్క్యులేట్ చేస్తున్నాయి ఇటువైపు నుంచే. అట్లాగే ఈ రోజు మీరు చూడండి, బండి భగీరథ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫోన్లకి ఫోటోలు వెళ్ళాయి. ఏది బ్రేకప్ చెప్పిన 1.5 month తర్వాత బండి భగీరథ ఫ్రెండ్స్ కానీ లేదా అమ్మాయి ఫ్రెండ్స్ కానీ ఫోటోలు వెళ్ళాయి కదా, రకరకాల. ఎట్లా వెళ్ళాయి? అసలు గొడవ మొదలైంది అక్కడ, వాళ్ళు పోలీసులను ఆశ్రయించింది అక్కడ. ఇక్కడ చాలా విషయాలు మనం పరిశీలిస్తే, ముందు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తన కొడుకుని రక్షించుకోవాలని కోరుకోవడం తప్పేమో కాదు, చట్టరీత్యా వ్యవహరించాలి. ఎట్లా అంటే కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయాలి. తప్పే చేయలేదు కదా, ఏ తప్పు చేయనోడు. ఆ అమ్మాయి తప్పులు చేసింది, ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు ఆడింది కదా, ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది కదా. హనీ ట్రాప్ చేసింది అని కేసులు పెట్టినోడు సాక్ష్యాధారాలు ఇవ్వాలి. కానీ అమ్మాయి అడ్రస్లు అసలు పేర్లు పెట్టి ఆయన పరారీలో ఉన్నాడు. వాళ్ళ కొడుకు ఉన్నాడని మేము అంటున్నాం, లేడని ఆయన అంటున్నాడు. లేడని అంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాలి. హనీ ట్రాప్ కేసు పెట్టిన వ్యక్తి అంటే ఆ అమ్మాయి మోసం చేసింది అన్నాక ఇప్పుడు ఇది ఇక్కడ అంటే పోలీసుల ముందుకు రాకముందు బండి సంజయ్ వరకు కూడా వెళ్ళింది అనేది గతంలో వినిపించిన మాట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఏప్రిల్ 23న బండి సంజయ్ గారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడారు. డైరెక్ట్ బండి సంజయ్ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అవునండి, బండి సంజయ్ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. సంగప్ప గారు ఏప్రిల్ 21 వెళ్ళారు. అక్కడ CCTV ఫుటేజ్లు ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా పోలీసులు. అసలు పోలీసులు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మొదలెట్టారు, ఎప్పుడు మొదలెట్టారు? 8న కేసు మొదలు పెడితే 9th CCTV ఫుటేజ్లు తెచ్చారా? వాళ్ళు ఇచ్చిన వీడియోలో ఆ ప్రాథమిక ఆధారాలు సమాచారం అనాలిసిస్ చేసి అతనికి ఇమీడియట్ గా బండి సంజయ్ ఎందుకు వెళ్ళారంటే దీన్ని క్లోజ్ చేయడానికి, పంచాయతీ చేయడానికి వెళ్ళారా, దీన్ని కప్పిపుచ్చేందుకు వెళ్ళారా? ఏం జరిగింది? వాళ్ళతో మాట్లాడుంటారు కదా మీరు, అక్కడ డిస్కషన్ ఏం జరిగింది? కావచ్చండి, అది వాళ్ళకి తెలియదు. పంచాయతీకే కావచ్చు, కప్పిపుచ్చుకోవడానికే కావచ్చు. కానీ అతను పశ్చాత్తాపం ప్రకటించాడా? కొడుకు బ్రేకప్ చేశాడు, ఆ కొడుకు ప్రేమించినట్లు ప్రేమించమన్నట్లు మెసేజ్లు ఉన్నాయి. నువ్వు లేకపోతే చచ్చిపోతాననే మెసేజ్లు ఉన్నాయి. నువ్వు లండన్ వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నేను ఉండను, నేను బతకను అన్నవి ఉన్నాయి. అవన్నీ చేసి ఆ తర్వాత బ్రేకప్ చెప్పినవి ఉన్నాయి. ఇవన్నీ తర్వాత నా కొడుకు తప్పు చేశాడనో పశ్చాత్తాపం వ్యక్తం చేయడమో, లేదా సరిదిద్దుదాం, పిల్లలిద్దరు చిన్నవాళ్లే కదా తర్వాత ఆలోచిద్దామనో, ఇటువంటి ఏ రకమైన ప్రయత్నం జరిగినా ఇవి ఇవాళ పోలీస్ స్టేషన్ కి రాదు, పోలీస్ స్టేషన్ కి వచ్చే కేసు కాదు. ఏం చేస్తుంటారు అక్కడ వెళ్ళి ఏం చేశారు మీరు? ఆ కుటుంబంతో మాట్లాడుంటారు, ఏం మాట్లాడారు? మనం ఎందుకు ఊహాజనితంగా మాట్లాడాలండి? వాళ్ళు వెళ్ళి ఇష్యూనే మాట్లాడుకుని ఉంటారు, వాళ్ళు ఇష్యూ మాట్లాడుకుని ఉంటారు. ఏం మాట్లాడుకున్నారు అనే విషయాలు చాలా రకాలుగా వచ్చినాయి. మా అమ్మాయి ఫినాయిల్ తాగిందంటే ఫినాయిల్ రుచి బాగుందా అని అడిగినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. రకరకాలుగా ఉన్నాయి. బండి సంజయ్ గారు అడిగినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అమ్మాయి చనిపోతానని చెప్పి ఫినాయిల్ తాగిందని అంటే రుచి బాగుందని అడిగారు బండి సంజయ్ అంటున్నారు వాళ్ళు అని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అట్లాగే మా అబ్బాయితోటే తిరిగిందా ఇంకా ఎవరెవరితో తిరిగిందా అని అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇవన్నీ బాధితులు మేము ఈ విషయాన్ని వదిలేసి ఇక మాకు రాజీ వద్దు, పెళ్లి వద్దు, మా అమ్మాయికి బ్రేకప్ చెప్పాక మా అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళింది. డిప్రెషన్ లోకి వెళ్ళిన మా అమ్మాయిని బతికించుకోవడానికి మేము నానా పాటలు పడుతుంటే ఆ ఫోటోలు వైరల్ చేశాక మాత్రమే మేము పోలీసులను ఆశ్రయించాము. అతను ఈ రకంగా నేరం చేసి మళ్ళా మా అమ్మాయిని నిందలేస్తున్నాడు, మా అమ్మాయిని బదనాం చేస్తున్నాడు. ఆ ఫోటోలన్నీ బయట, ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఫోటోలు వెళ్ళాయా, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఫోన్ నుంచి ఫోటోలు వెళ్ళాయా తెలుసుకోవడం కష్టం అంటారా?
అక్కడే తెలుస్తుంది కదా నేరం ఎక్కడ, విషయం ఎక్కడ ఉల్లంఘన గురైంది అనేది. మేమేమంటున్నామంటే అతను నిర్దోషి అయితే నిర్దోషిగా బయటకు రమ్మనండి, కానీ విచారణకు సహకరించాలి. విచారణ సామాన్యులకు ఒకలాగా, బడాబాబులకు ఒకలాగా, మంత్రుల కొడుకులకు ఒకలాగా ఉందా అండి? చట్టంలో అట్లా ఏమన్నా ఉందా? అసలు ఇవాళ మాట్లాడుతున్న ఇందిరా శోభన్ గారు, మిగతా వాళ్ళు తెలుసుకోవాలి. నిర్భయ చట్టం ప్రవేశపెట్టినప్పుడు నిర్భయ చట్టం గురించి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఏం మాట్లాడారు పార్లమెంట్ లో ఒకసారి తెలుసుకోండి, ఒకసారి వినండి. అసలు నిర్భయ సంఘటన తర్వాత నిర్భయ సంఘటన చట్టం తీసుకురావడానికి వర్మ కమిటీని వేశారు. వర్మ కమిటీ ఏం చెప్పింది స్పష్టంగా? నిర్భయ చట్టంలో ఏం పొందుపరిచారు అంటే నేరస్తులు, లైంగిక నేరాలు చేసిన వాళ్ళు పవర్ ఎక్సర్సైజ్ చేసే అవకాశం లేకుండా చేయాలి. అట్లా చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులైనా, పోలీసులైనా, పారామిలిటరీ దళాలైనా, పవర్ లో ఉన్న వాళ్ళైనా, రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా ఇటువంటి లైంగిక నేరాల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు లా అనేది మరింత స్ట్రింజెంట్ గా ఉండాలి, మరింత కఠినంగా ఉండాలి. సామాన్యులకు అంటే ఉదాహరణకి సామాన్యులకు 10 ఏళ్ళు వేస్తే వీళ్ళకి 15 ఏళ్ళు వేయాలి. స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉండాలి, స్ట్రింజెంట్ లా. ఒక నిమిషం సుమిత్ర గారు కూడా మాట్లాడతారు. సుమిత్ర గారు, బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద ఎత్తున అక్కడ మహిళా నాయకురాలు వెళ్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్నారు, మీరు అరెస్ట్ అవ్వడం జరిగింది, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. పోలీసుల వైపు నుంచి మీరు ఇన్ని రోజుల పాటు చేసిన ధర్నాకి ఏం రెస్పాన్స్ వచ్చింది? పోలీసుల వైపు నుంచి మీకు వచ్చిన ధీమా ఏంటి? ఏం లేదండి, కేవలం మాటలు మాత్రమే. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పోలీస్ శాఖ గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని వైఫల్యం చెందిన క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా మేము బాధితురాలి పక్షాన మాట్లాడాల్సి వచ్చింది, ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. అటు డీజీపీ గారిని కలవడం కానీ, అటు సిపి గారిని కలవడం కానీ, లేదా ఇటు మహిళా కమిషన్ కు వెళ్ళడం కానీ, అటు చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ కు వెళ్ళడం కానీ, ఇవన్నీ మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ప్రభుత్వమే చర్యలు తీసుకొని ఉంటే మాకు పని ఉండదు కదా, మాకు అవసరం ఉండదు కదా. అటు బీఆర్ఎస్ కైనా, ఇటు ప్రజా సంఘాలకైనా, ఎవరికైనా గొంతెత్తాల్సినటువంటి అవసరము, బాధితురాలి పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉండదు. ప్రభుత్వమే బాధితురాలకి అండగా ఉంటే, ప్రభుత్వమే నిందితుని తక్షణం అరెస్ట్ చేయగలిగితే, ప్రభుత్వమే సత్వరంగా విచారణ కొనసాగిస్తే. నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మంత్రి కూడా రియాక్ట్ అవ్వలేదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళా నాయకురాలు రియాక్ట్ అవ్వలేదు. అటు అందుకంటే డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది. సురేఖ అండ్ సీతక్క ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. గతంలో మనోజ్ గారు, గతంలో ఎవరు కంప్లైంట్ చేయకున్నా, ఎవరు ఫిర్యాదు చేయకున్నా, మేం బాధితులమని ఎవరు ప్రకటించకున్నా, ఏదో నోటికొచ్చింది వాగి నాగార్జున కుటుంబాన్ని నడి బజార్లో నిలబెట్టినటువంటి కొండా సురేఖ గారు తర్వాత క్షమాపణ కూడా చెప్పింది. ఇక్కడ ఫిర్యాదు ఉన్నది, బాధితురాలు ఉన్నది, మైనర్ బాలిక ఉన్నది, ఆమె పక్షాన్ని ఎవరు మాట్లాడరండి? కేంద్ర మంత్రి కాబట్ట మరి ఇదే కదా. మహిళలకు రాజకీయ అవకాశాలు ఉంటే మహిళలకు ఏమన్నా మేలు జరుగుతుంది అంటే, ఇట్లాంటి పార్టీలో మహిళలు ఎంతమంది ఉన్నా మహిళలకు ఏం మేలు జరగదు. మీ నుంచి బాధిత మహిళ కుటుంబాన్ని బదనాం చేసే ప్రయత్నం. కానీ ఒకటైతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పదే ఎక్కడ డిబేట్స్ జరిగినా, ఎక్కడ కన్వర్సేషన్ వచ్చో మాట్లాడుతున్నమాట, ఈ విషయాన్ని మొత్తాన్ని భుజానికి ఎత్తుకొని ఇంకా రచ్చ చేస్తోంది బీఆర్ఎస్. ఏమన్నా బహుశా మోదీ ప్రసంగంలో, మోదీ వచ్చినటువంటి రోజున బండి సంజయ్ ప్రసంగం అదే, నేను ఫామ్ హౌస్లో కాదన్నా ఎలక లెక్క దాక్కోవడానికి ప్రజల నుంచి వచ్చిన కాషాయం జెండా మోసిన పార్టీ తలదించుకునే పని చెయ్యాలని ఫామ్ హౌస్ అంటే డెఫినెట్ అందరూ తెలుసు. కేసీఆర్ గారిని ఉద్దేశించి అన్నారు, ఇప్పుడు మీ కొడుకును ఏ కలుగులో దాచిండ్రు బండి సంజయ్ గారు అని తెలంగాణ సమాజం ప్రశ్నించదా? మీ కొడుకును ఏ కలుగులో దాచిండ్రు, ఆ కలుగు ఎక్కడ, రహస్యం ఎక్కడ? రాష్ట్ర ప్రభుత్వానికి 5 బృందాల పోలీసులకు ఎట్లా తెలుస్తలేదు? ఏ కలుగులో దాచిండ్రు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారని స్పష్టంగా అందరికి తెలుసు. అది ఆయన నివాస గృహం అని తెలుసు, ఆయన వ్యవసాయ క్షేత్రం అని తెలుసు. కానీ నీ కొడుకు చిరునామా ఏది, నీ కొడుకు అడ్రస్ ఏది, నీ కొడుకు దాగున్న కలుగు ఎక్కడ? ఇది కదా తెలంగాణ సమాజం ప్రశ్నించదా? పక్కన సాధువులను పెట్టుకొని రాజకీయంగా మీరే కుట్ర చేస్తున్నారు, దీన్ని వాడుకుంటున్నారు అనేది బలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నాయి. రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు ఈ అంశాన్ని. మనోజ్ గారు, రేవంత్ రెడ్డి గారే తక్షణం స్పందించి అరెస్ట్ చేసి ఉంటే, విచారణ జరుపుతూ ఉంటే మేమెందుకు స్పందిస్తామండి? మాకు అవసరం ఎందుకు వస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కాబట్టే, బండి సంజయ్ గారు ఇంకా వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే
మేము మాట్లాడాల్సి వచ్చింది. బాధితురాలకు అన్యాయం జరుగుతా ఉంది, విష ప్రచారం చేస్తా ఉన్నారు, వీడియోలు బయట పెడతా ఉన్నారు. ఆమె ఎవరు ఎట్లా మాట్లాడుతుంది, ఆయన తల్లి ఇట్లా మాట్లాడింది, ఆ తల్లి కూడా ఇట్లా, ఆ కుటుంబాన్ని బజార్న పడేస్తారా? తమకి మాకు ఈ పరిస్థితి రావద్దు, మా అమ్మాయి ఇది చేయొద్దు, ఈయన బయట పెడుతున్నాడు ఫోటోలు, కేసులు పెడుతున్నారు మా మీద ఎదురు అని చెప్పేసి వాళ్ళు బయటకిస్తే మరింత వాళ్ళ దారుణంగా హింసించే పని చేస్తున్నది బీజేపీ, కాంగ్రెస్. బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ అండగా నిలబడుతున్నది. న్యాయం చేస్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతాం అని చెప్పేసి ఆ కుటుంబానికి ధీమా ఇస్తున్నది బీఆర్ఎస్ అండి. ఇవాళ ఒకే ఒక బీఆర్ఎస్ మాత్రం, ఇటు ప్రజా సంఘాలు ఉన్నాయి, కామ్రేడ్ సంధ్యాక్క లాంటి వాళ్ళు కానీ, జాన్ వెస్లీ గారు కూడా స్పందించారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, వివిధ సంఘాలు ఉన్నాయి, అది వేరు. కానీ రాజకీయ పార్టీలుగా ప్రతిపక్షంగా ఒక బీఆర్ఎస్ మాత్రమే ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకున్నది. ప్రజల్లో స్పందన ఉన్నది, ప్రజలు వ్యతిరేకిస్తారు. మరి కాసేపట్లో కోర్టు తీర్పు కూడా రాబోతోంది. ఈ తీర్పు ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ సుమిత్ర గారు. అండ్ సంజయ్ గారు, ఫైనల్ కంక్లూడ్ చేయండి. సో ఇప్పుడు ఏం జరగవచ్చు అంటే, చాలా కేసులు ఉదాహరణగా తీసుకొని చాలా కేసుల్లో పోరాడిన మీరు ఇప్పుడు ఏం జరగవచ్చు? బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంటే ఆ రాజకీయాన్ని బ్రేక్ చేయడం, బద్దలు కొట్టడం చేత కదా బండి సంజయ్ గారికి. ఆయన ఒక కేంద్ర మంత్రి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇంతమంది కుట్రలు ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా కుట్ర చేయగలుగుతుందా? ఒకవేళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉన్నారని మనం కాసేపు అనుకుందాం. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు వస్తే మీరు వాళ్ళ నోళ్ళు మోహించడానికి మీ అబ్బాయిని తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఇవాళకి వారం రోజులైంది కేసు అయ్యి, దాచిపెట్టి ఇవన్నీ మాటలు అనవసరం. అట్లాగే నేను ఇందాక నిర్భయ చట్టం గురించి చెప్తున్నా. ఏ యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఆమె ఆ చట్టం కోసం పాకులాడి నిర్భయ ఫండ్ 1000 కోట్లు పెట్టారో దాన్ని గనక అర్థం చేసుకుంటే ఈ కాంగ్రెస్ లీడర్లు ఇట్లా మాట్లాడరు. ఎందుకంటే ఏ అమ్మాయి అత్యాచారానికి గురి కావద్దు, ఏ మైనర్ బాలిక కావద్దు, ఆ స్పృహను తీసుకురావాలి అని చెప్పి నిర్భయ ఫండ్ ని పెడితే బీజేపీ ఆ తర్వాత ఆ ఫండ్ ని డైవర్ట్ చేసింది. ఈ రోజు వరకు నిర్భయ ఫండ్ లేదు, నిర్భయ చట్టం మీద రివ్యూ లేదు. ఇందులో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు నేరస్తులైతే మరింత కఠినంగా ఉండాలని నిర్భయ చట్టం చెప్తుంది. దాన్ని ఇక్కడ అప్లై చేయాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర పోలీసులకి? ఆ చట్టం తీసుకొచ్చిన మహిళల కోసం చేసిన చట్టాలన్నీ ఒక 3 తలాక్ తప్ప అన్ని చట్టాలు యూపీఏనే చేసింది. బీజేపీ హిందూ మహిళల కోసం నిజంగానే ఇందాక కాలర్ అంటున్నట్టుగా ఇది ఒక బెంచ్ మార్క్ డిసిషన్ అవుతుంది. బండి సంజయ్ కుమారుడు ఎదుర్కొన్న కేసు అని కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇంప్లిమెంట్ ఉన్నటువంటి కేసు కాబట్టి అది ఎటువంటి డిసిషన్ తీసుకున్నా దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇది రేపటి రోజున ఉదాహరణ అవుతుంది. కోసం చట్టాలే లేవండి, బీజేపీ చేసిన చట్టాలే లేవు. అవి ఏమన్నా ఉంటే యూపీఏ వాళ్ళు చేసినవే, కనీసం అవి ఓన్ చేసుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటు. వాళ్ళు పోక్సోలో మరణశిక్ష తెచ్చారు, 3 తలాక్ తెచ్చారు. మిగతావన్నీ యూపీఏ చైర్పర్సన్ చాలా సెన్సిబుల్ గా, అంటే మహిళా ఉద్యమాలు పోరాడితే, మహిళా సంఘాలు పోరాడితే తల వంచి తెచ్చిన చట్టాలు. ఆ చట్టాలు అమలు చేయించాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఎందుకు నా ప్రాణ స్నేహితుడు, నా ప్రియమిత్రుడు అనుకుంటూ ఈ మోడీ గారు వచ్చి నన్ను చేరమంటాడు, అక్కడ రాహుల్ గాంధీ మీద యుద్ధం చేస్తారు. కాబట్టి ఇది కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆలోచించవలసిన విషయం. ఒక అమ్మాయిని బలిపెట్టి ఒక అమ్మాయికి అన్యాయం చేసి మీ స్నేహాలు కాపాడుకోవడం అవసరమా అనే ప్రశ్న కూడా ఇక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. జవాబు చెప్పాలి. ఈ కేసులో ఇమీడియట్ గా అరెస్ట్ చేసి బండి భగీరథని రిమాండ్ కి పంపాలి. ఆ తర్వాత నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. అప్పటి వరకు బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ సుమిత్రానందన్ గారు, అండ్ థ్యాంక్ యూ ఇందిరా శర్మ గారు, అండ్ థ్యాంక్ యూ గోపాల్ శర్మ గారు. మొత్తంగా డెఫినెట్గా ఇట్స్ నాట్ ఓన్లీ ఎ క్వశ్చన్, ఇట్స్ నాట్ ఓన్లీ బిగ్ టెస్ట్. ఇది ఒక అగ్ని పరీక్ష. బండి సంజయ్ కుమారుడు ఎదుర్కొంటున్న అగ్ని పరీక్ష కేవలం ఇద్దరికే కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఫుల్ కాన్షియస్గా బీయింగ్ ఏ జర్నలిస్ట్గా పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్సెస్, సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి అన్ని కలగలిపి మీరు అంతేందుకు కామెంట్స్ చూడండి, ఆర్టీవీ లైవ్లో ఈ కామెంట్స్ చూడండి. పర్ఫెక్ట్గా అందరూ ఇది బండి సంజయ్ కుమారుడు కాకుండా ఇక్కడ వేరే వాళ్ళు ఉంటే ఈ పాటికే అరెస్ట్ అయిపోయే వాళ్ళు రిమాండ్కి తరలించేవారని చెప్తున్నారు. ఈ సిట్ వన్ కూడా కాలయాపన చేయడానికి వారం రోజులు అవుతున్నా ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఎటువంటి అరెస్టులు లేవనంటే కేవలం అంతా కూడా ఊదర కొట్టడానికి అనేది పబ్లిక్ నుంచి వస్తున్న వాయిస్. సో రేవంత్ రెడ్డి కూడా ఇది ఒక అగ్ని పరీక్షే. సో ఇక్కడ మరి కాసేపట్లో కోర్టు తీర్పు రాబోతోంది, క్వాష్ విషయంలో విచారణ జరగబోతోంది. మరి ఎటువంటి తీర్పు వస్తూ చూడాలి. బట్ చాలామందికి ఇప్పటికీ అర్థమై ఉంటుంది, బండి సంజయ్ కుమారుడు విషయంలో ఒక చరిత్ర ఏంటి, ఎప్పుడు లేని విధంగా సిట్ ఏర్పాటు చేయడం,
ఎప్పుడు లేని విధంగా నోటీసులు ఇవ్వడం, ఎప్పుడు ఎవరు చూడని విధంగా అవకాశం ఇస్తాము 2 రోజులు అవకాశం అని చెప్పి అవుట్ వైపు నుంచి ఒక నోటీస్ రిప్లై రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హై ప్రొఫైల్ కేస్, సెన్సిటివ్ కేస్ అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో అరెస్ట్ చేస్తారు లేదని చూడాలి. బట్ 99% ఇట్స్ నో అనే సమాధానమే పూర్తిగా ఈ కేసు మీద వింటున్నటువంటి వారికి అర్థమవుతుంది. అది పొలిటికల్గా జరుగుతోంది కాబట్టి, చట్టం ప్రకారంగా, న్యాయ వ్యవస్థ ప్రకారంగా ఈ పార్టీకి అరెస్ట్ జరగాల్సింది, కానీ పొలిటికల్గా వెళ్తుంది కాబట్టి అరెస్టులు ఉండవు. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో ఒకసారి బండి సంజయ్ తన కుమారుడు గురించి ఏం మాట్లాడారు మళ్ళీ చూద్దాం. నేనేం తప్పు చేయలే నాన్న, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పినాక నేనేం తప్పు చేయలే నాన్న, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU